సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక 2 థింగ్స్ అండి. ఓన్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఓన్లీ ఇద్దరి గురించి మాట్లాడేస్తాను. ఈ మూవీ ఎడిట్ రూమ్ నాకు గీత ఆర్ట్స్లో ఉండేదండి. గీత ఆర్ట్స్ ఎడిట్ రూమ్కి ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు అదొక సామ్రాజ్యం. ఆ బ్యానర్లో ఏ మూవీ ఫస్ట్ చేస్తానని చెప్పి వెయిట్ చేసిన రోజులు లేదు. ఈ గర్ల్ ఫ్రెండ్కి వర్క్ చేసే అవకాశం వచ్చింది. వెళ్ళి వర్క్ చేసి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు గీత ఆర్ట్స్ ఆ బ్యానర్ చూస్తున్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది సార్. నాకు వెరీ బ్లెస్డ్ టు వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ నాకు తెలుసు మీరు చూడని సక్సెస్ లేదు, మీరు ప్రజెంట్ చేయని సినిమా లేదు, అద్భుతాలన్నీ మీ లిస్టులో ఉన్నాయి సార్. ఈ సినిమా మీకు కొత్త కాదు, కానీ మీ క్రౌన్లో ఒక రిమార్కబుల్ ఫెదర్ అయితే ఈ సినిమా అవుతుంది సార్. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పబోతున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండి అరవింద్ సార్, విత్ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్స్ అది. అండ్ ధీరజ్ గారు అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. విజయ మ్యామ్, మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా తక్కువ సార్లు మనం మాట్లాడుకున్నాం. అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా మహా 2 minutes కూడా ఉన్నదేమో మనం మాట్లాడుకున్నది, కానీ యువర్ లైక్ మీ అక్క. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అండి. అండ్ ఈ సినిమా నేను ఎడిట్ చేసిన తర్వాత ఈ సినిమా టెక్నీషియన్గా మాట్లాడినండి, ఆడియన్గా మాట్లాడతాను. ఈ సినిమా చూసేకండి మన లైఫ్లో ఉన్న లేడీస్ చాలా 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 రోల్స్లో లేడీస్ ఉంటారు. అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, వైఫ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, చాలా చూసిన థియేటర్లో ఒక 70% మేల్స్కి అండి మన లైఫ్లో ఉన్న లేడీస్ కనెక్ట్ అవుతారు, నో డౌట్. మీ క్వశ్చన్ తెలుసు, ప్లీజ్ ఒకసారి ప్లీజ్. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్లోంచి చాలామంది రియాక్షన్ని ఒకే ఒక ఎక్స్ప్రెస్తో చెప్పగలను రాహుల్కి నేను. అది చాలా కాన్ఫిడెంట్ చెప్తాను బ్రో. This is my expression towards the girlfriend. Thank you అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ చూసేగానే ఫస్ట్ దానికి వితౌట్ స్కోర్ అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ సాంగ్స్. వీఆర్ ఆల్రెడీ లైక్ యూనో ప్రతి సీన్ ఫిల్మ్ అయిపోయేసరికి రియలీ అంటే అదొక టీరీ ఐడా లేకపోతే ఏంటనేది తెలియదు బ్రో. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఎట్ టాకింగ్ అండ్ గివింగ్ అడ్జెక్టివ్స్. బట్ దిస్ ఫిల్మ్ రియలీ gives you an experience where you actually, maybe as you exit the theater, you'll probably just sit in your car. You won't start your car yet, and maybe just think for a while. And I'm going home now. Maybe I'll be better at whatever I do, better with people that I maybe work with or like the one day valutoti. So adendi. But anyways, it's and also annitkante ekko it's a biggest opportunity for me again working yet again with Rahul bro. And songs vinna tarvata I thought, will I be able to do enough justice tone ki daniki, will I be able to match? But songs nunchi I've taken a lot of I took a lot from songs and themes. I could develop some themes with it, but sorry, I'm very bad at talking. But again, thank you so much for this opportunity, Rahul bro. And it's a great experience working for this banner again, and Dheeraj garu, again, everybody. But again, one thing, just before I leave, I just want to thank all the musicians that I'd worked with, and they gave me opportunity of working with them. Suresh, Sharath, and all set of my musicians. I've got this opportunity also to do a couple of bit songs. Lakshmi Meghana and Abhijit Rao, lyrics Rajna Rakind Molly Broki, and all the mix engineers. And Kannan mixed the score beautifully back in Atmos, Annapurna. Thank you so much for this experience. And I'm sure after the film releases, we'll have a lot to talk. Thank you so much. Hi all, Andariki Namaskaram.
I'm slowly starting to learn Telugu. I think by the next year I'll be able to speak fluently, hopefully. First of all, I want to thank all the press media for coming by for this function and respected people here in front of me. Alu sir, Vidya ma'am, Dheeraj sir, my director, the actor, Dikshit Garu, Prashant, the editor sir. Thank you for making me part of this beautiful film. In fact, Rahul Garu is the first person to fly me down to Hyderabad 2 years back after watching Hridayam. And this was technically my first film that I had committed as the Telugu film. It was only a matter of time where the film had to begin after a couple of films of mine. I'm so happy to be part of this project. I can't wait for all of you to watch this film. Just like what Prashant has told, we'll have a lot to talk after the film comes out. And thank you, Prashant, for blessing the songs through your score. You have done an amazing work. I'm so proud that we have been able to cater to our director, and we have made an amazing team. Thanks to all of you. Please to watch the film in theaters on 7th. And Rashmika, we'll be really missing you here. Congrats for your debut as the first solo film. So any story music is like very, very, very important. Heart and చెప్పాలి. సో ఆయన 100% ఎఫర్ట్స్తో దీనికి సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. Of course, he always gives that. Ready, sir? Yeah. Yes. I'll just sing few lines from the song Nadive. వెలుగారునా నిసిపోసిన వెలివేసిన మదివీడునా గుండెకను మూసిన విధిరాసిన కలకాలిపోవు నిజమైన నేను వదలకుమా వదలకుమా బెదురెరుగని బలమా నదివే నువ్వు నదివే నీ మార్పేరా నుండి వినవే నదివే నువ్వు నదివే నీకేను వియాలి విలువే. థ్యాంక్ యూ. హలో అండి. ముందుగా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ మా పిఆర్ఓస్, మా డిజిటల్ మార్కెటింగ్ టీము, మా వంశీకాక గారు, సురేష్ గారు, శ్రీను బంగారం గారు, చాయ్ బిస్కెట్ అనురాగ్, చాయ్ బిస్కెట్లో సురేష్, అలానే మా గీత నుంచి చేస్తున్న విష్ణు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అంటే చాలా సినిమాలు మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ సినిమా మేము ఫస్టే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా పిఆర్ టీమ్కి, మా డిజిటల్ టీమ్కి అందరికీ మేము సినిమా చూపించేసాం. ఇది సినిమా అని క్లియర్గా చూపించాం. వాళ్ళు ఈ సినిమాని నమ్మి, వాళ్ళు ఈ సినిమా నచ్చి, దాని తర్వాత నుంచి జరుగుతున్న ప్రమోషన్ ఇప్పుడు రిలీజ్ వరకు డ్రైవ్ చేసింది వాళ్ళు లేకపోతే ఈ సినిమా మాకు ఇంత రీచ్కి తీసుకెళ్ళకపోవడం. స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మా డైరెక్టర్ గారి గురించి ఫస్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాం. సో 2020లో లాక్డౌన్లో రాహుల్ గారి ఇంటికి వెళ్ళి రాహుల్ గారిని కలిసి బ్రో సినిమా చేయమని అడిగాను. మేమిద్దరం కలిసి చాలా ఆయన దగ్గర ఉన్న చాలా కథలు నరేట్ చేశారు. అన్ని కథలు బాగుంటాయి, సరే ఈ కథ ఈ హీరోకి ఈ కథ ఇలా చేద్దాం, కొత్తలతో చేద్దాం అని 3-4 కథలు పట్టుకొని మొత్తం ఒక 1 year 2 years తిరుగుతూనే ఉన్నాము. ఏది తొందరగా సెట్ అవ్వట్లేదు. 2023 వరకు ఇలానే స్ట్రగుల్ పీరియడే జరిగింది. 2023 ఎండింగ్లో రష్మిక గారికి ఈ కథ చెప్పడం జరిగింది, ఆవిడ ఓకే చేశారు. అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయింది. దీని ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పడం కోసం చెప్తున్నాను. ఒకరోజు ఒక హీరో నరేషన్ ఉండింది మాకు. 12 o'clock ఆ టైంలో నరేషన్ ఉంటే నేను 11 o'clockకి డైరెక్టర్ గారు కాల్ చేసి బ్రో నరేషన్కి రెడీ అయ్యారా, స్టార్ట్ అవుతున్నారా అని అడిగాను. అడిగితే బ్రో మీరేమనుకోకపోతే ఒక్కసారి వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్తారా అని అడిగారు.
సరే మా ఇంటి పక్కనే కదా అని వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళ అపార్ట్మెంట్ కింద కార్ ఎక్కుతూ చిన్మయ్ గారు ఆవిడ లిటరలీ లేబర్ రూమ్కి వెళ్తున్నారు, నిండు గర్భిణి, 2 కిడ్స్ని క్యారీ చేస్తూ కార్ ఎక్కుతున్నారు. నాకు అర్థం కాలేదు. బేసికల్లీ తన కార్లో వాళ్ళ వైఫ్ హాస్పిటల్కి వెళ్తున్నారు. సో తనకు వెహికల్ లేక నన్ను రమ్మన్నారు అని అప్పుడు అర్థమైంది. నేను క్యాజువల్గా మాట్లాడుకుంటూ వెళ్దామని రమ్మన్నారు అనుకున్నా. నేను అది చూసి, బ్రో అసలు ఈ టైంలో నరేషన్ ఏంటి బ్రో, మీరు వెళ్ళండి, నరేషన్ పోస్ట్పోన్ చేద్దాం, ఒక 1-2 డేస్ తర్వాత పెట్టుకుందాము అంటే, లేదు బ్రో ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఈ టైంలో అంటే నరేషన్కి వెళ్ళాలి, నేను నరేషన్ చిన్మయ్ గారు కూడా చెప్పారు ఇట్లా నరేషన్కి వెళ్ళి నరేషన్ అయిపోయాక హాస్పిటల్కి రమ్మన్నారు, నేను వెళ్ళాలి అన్నారు. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్మయ్ గారు కష్టపడుతూ కారు ఎక్కారు, స్టిల్ అలానే మళ్ళీ కారు దిగి, నాకు అర్థం కాలేదు, సైలెన్స్లో ఉన్నా. ఆవిడ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారు. అంటే ఒక సినిమా పట్ల, ఒక సినిమా ప్రాజెక్ట్ షేపప్ చేయడానికి ఆ రోజు అంటే ఆ కపుల్ వాళ్ళు ఆ టైంలో నరేషన్కి రావడం అసలు నాకు నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. అంటే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన సినిమా కోసం తప్పిస్తూ ప్రయత్నం చేస్తూనే వర్క్ చేశారు. తర్వాత ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది, అంతా బాగుంది. రాహుల్ గారి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా. ఆ టైంలో కూడా నేను రాహుల్ గారిని పలకరిద్దామని వాళ్ళ చెన్నై వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్తే ఆయన మామూలుగా చాలా డల్గా ఉంటారు అని కొంచెం ఓదార్దామని వెళ్తే, ఆయన బ్రో ఒక జస్ట్ 11th డే వరకు ఉండమంటున్నారు బ్రో, అప్పటి వరకు వెళ్ళొద్దు అంటున్నారు, నేను 11th డే కార్యక్రమం చూసుకొని వచ్చేస్తాను బ్రో అంటే, నాకు అసలు ఏం మాటలు అర్థం కాలేదు. ఈ మనిషి సినిమా కోసం ఎంత పిచ్చితో, అంటే సినిమానే లైఫ్గా చూశారు. తన ఫ్యామిలీ మెంబర్స్కి అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సినిమాకి మాత్రం ఎప్పుడు తక్కువగా చూడలేదు. సినిమాని కంటిన్యూస్గా ఆయన ప్రేమిస్తూనే సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు. అంటే ఇలాంటి డైరెక్టర్ని అసలు చాలా అరుదుగా చూస్తాం. అందరం సినిమాల కోసం కష్టపడతాం, కానీ అదే లైఫ్ అదే ప్రాణంగా పనిచేసే డైరెక్టరు. అసలు నా లైఫ్లో మీలాంటి డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం. నేను ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, ఎంతమందితో ఏదన్నా, మీతో ఉన్న జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫర్ ఎవర్ లైఫ్కి మీరు నాకు నెక్స్ట్ సినిమాలు చేయాలి, బట్ స్టిల్ లైఫ్కి మీరు నా బెస్ట్ ఫ్రెండ్. నాతో పాటు అలానే మన జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. సినిమా టైంలో 100 సార్లు ఆయనకి బిగ్గెస్ట్ ఎనిమీ నేనే, బిగ్గెస్ట్ ఫ్రెండ్ నేనే. ఈ సినిమాకి మేమే తిట్టుకుంటాం, మేమే కొట్టుకుంటాం, అన్ని ఎమోషన్స్ మా ఇద్దరి మధ్యలోనే ఉంటాయి. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం ఫైనల్ కాపీ రెడీ అయిపోయి యూఎస్ కాపీ ప్రింట్ వెళ్ళిపోతూ నైట్ ఆయన 3 o'clockకి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయన ఇంటికి వెళ్తున్నారు. మా ఇంటి దగ్గర కార్ ఆపి జస్ట్ నేను దిగే ముందు 2 minutes నాతో మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. అంటే ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ, ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పటివరకు లైఫ్లో ఆయన హైదరాబాద్లో అసలు ఆయనకు సొంత ఇల్లు లేదు ఎక్కడ. కనీసం ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి మంచి రెమ్యూనరేషన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటాను బ్రో, 2 kids పెద్దగా అవుతున్నారు, వాళ్ళని చూసినప్పుడల్లా ఒక ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది అని మాట అన్నారు. బ్రో ఈ సినిమా హిట్ అయ్యాక మీకు మీ సొంతింటి కళ నేను నెరవేరుస్తాను. మీరు సినిమా తర్వాత ఎప్పుడైనా చేయండి నాకు, కానీ మీ సొంతింటి కళ నేను నెరవేరుస్తాను. మీకోసం కాదు, మీ ఫ్యామిలీ అందరి కోసం, మీ కిడ్స్ కోసం. సరే, మా హీరోయిన్ రష్మిక గారి గురించి ఆల్రెడీ నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడాను, చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. ఆవిడ కోసం స్పెషల్గా నేను మళ్ళీ సక్సెస్ ఫంక్షన్లో ఎక్కువసేపు మాట్లాడతాను. రష్మిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ సినిమా మీరు లేకపోతే లేరు, ఈ సినిమా లేదు, చాలాసార్లు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. దీక్షిత్ గారి గురించి, ఈ సినిమా ఓకే అయిపోయి అంత అయిపోయాక దీక్షిత్ గారు ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాతో మాట్లాడుతూ ఆయన ఎన్ని డేట్స్ కావాలి, ఏ డేట్స్ కావాలి అంటే మనం షెడ్యూల్ ఇచ్చాం. ఆయన ఆ షెడ్యూల్ ప్రకారం డేట్స్ బ్లాక్ చేసుకున్నారు, అంతా బాగుంది. కానీ ఆ షెడ్యూల్లో మేము ఒక్క డేట్ కూడా వాడలేదు. ఏ షెడ్యూల్ మన దగ్గర లేదో ఆ డేట్సే ప్రతిరోజు ఫోన్ చేసి బ్రో ఒక్కరోజు బ్రో ప్లీజ్ బ్రో అంటే, ఆయన పాపం ఒక్కరోజు కూడా నో చెప్పకుండా మొత్తం సినిమా షూటింగ్ అంతా వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ షూట్లోంచి పర్మిషన్ తీసుకొని వచ్చి
మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని వచ్చారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ టైం మాకు ఇవ్వకపోతే, అంటే మీకు తెలుసు మనం ఆ రోజు కాలేజ్ లొకేషన్ పర్మిషన్స్ వీకెండ్సే వస్తాయి, రష్మిక గారి డేట్స్ ఇంత ఇదిలో మేము ఎప్పుడూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం లాస్ట్ మినిట్లో మీరు మాకు సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ సినిమా అంత షూటింగ్ అంత ఫాస్ట్గా చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తర్వాత మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుతారు, మీరు ఒక స్టార్ పర్ఫార్మర్ అవుతారు. మీ యాక్టింగ్ చూసి నేను ఎంత షాక్ అయ్యానో, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంతా చూసి మీకు పెద్ద ఫ్యాన్స్ అవుతారు. హేషమ్ గారు ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ హృదయం సినిమా లో దర్శన సాంగ్ రిలీజ్ అవ్వగానే రాహుల్ గారు నాకు సాంగ్ చూపించారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడదామని అనుకున్నాం. ఫస్ట్ హేషమ్ గారికి వెళ్ళి సినిమా అడిగాం చేయమని. అప్పుడు అసలు ఈ కథ కూడా కాదు, అది వేరే కథ. సో హేషమ్ గారు చేయడానికి ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ ఆ కథ మారి ఈ కథకు వచ్చిన తర్వాత ఈలోపు హేషమ్ గారు ఖుషి అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. హాయ్ నాన్న బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు తెలుగులో. సో మాకు ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత నాకైతే పిచ్చ డౌట్, అసలు హేషమ్ గారు ఈ సినిమా చేస్తారా లేదా చేయరా అని. ఎందుకంటే అప్పుడంటే డెబ్యూటెంట్ ఫస్ట్ సినిమా అని, తర్వాత 2-3 బ్లాక్ బస్టర్స్ కొట్టాక అంత టైం ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. బట్ మేము హేషమ్ గారిని అడగగానే ఆయన ఇందాక స్టేజ్ మీద చెప్పిన మాటే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు, అసలు డిస్కషన్ కూడా లేదు, ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇందాక స్టేజ్ మీద పాట పాడారు, ఇక్కడ ఆడియో సిస్టము స్పీకర్స్ ఇవన్నీ బాగోవు సార్. డెఫినెట్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మీతో మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టించే బాధ్యత నాది. చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఒకళ్ళు ఉంటారు, ఆర్ఆర్ వేరే వాళ్ళు చేస్తారు. మీరు ఎన్నో ఫంక్షన్స్ చూసుంటారు మీడియా వాళ్ళు. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక స్టేజ్ మీద చాలా, అంటే నాకు తెలిసేది ఎప్పుడు ఉండరు. కానీ ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ని స్టేజ్ మీద చూశాను ఇందాక. అంటే చాలామందికి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అంటే ఈగోస్ ఇష్యూస్ అవ్వచ్చు, వర్క్ ఇష్యూస్ అవ్వచ్చు, చాలా ఉంటాయి, క్రియేటివ్ డిఫరెన్స్లు ఉండొచ్చు. బట్ ఈ సినిమాకి ఇద్దరు పిల్లర్స్ లాగా మాకు సపోర్ట్ చేసి లాస్ట్ మినిట్ వరకు ఇద్దరు మిక్సింగ్ థియేటర్లో ఉండి కాపీ చెక్ చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దట్ టైమ్ అండ్ కీపింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ ద లాస్ట్ మినిట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ గారితో యాక్చువల్లీ మెంటల్ మదిలో సినిమాకి నేను డిస్ట్రిబ్యూటరు. ఆ సినిమాలో పాటలు బాగుంటాయని చూసి ఇమీడియట్గా దొరసాని సినిమాలో అప్రోచ్ చేశారు. ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఆయన పాటలు అంత రీచ్ వెళ్ళలేదు. నెక్స్ట్ సినిమా డెఫినెట్లీ ప్రశాంత్ గారితో ఫుల్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. బట్ ఒక హిట్ సినిమాలో ఈ సినిమాతో పార్ట్ అవుతున్నాం. ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు కూడా నాకు ఎన్నో ఇయర్స్గా తెలుసు. నా ఫస్ట్ సినిమాగా ఆయన ఎడిటర్గా చేయాలి. అప్పటి నుంచి ఆయనతో ఒక పెండింగ్ బాకీ ఉండిపోయింది నాకు. భయ్యా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నాం, మన ఇద్దరి జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది. అంటే నా అన్ని సినిమాల్లో ఎడిటర్లు మారిపోతుంటారండి, అది నా కర్మ, నేనేం చేయలేను. ఫస్ట్ ఎవరితోనో స్టార్ట్ చేస్తాం, లాస్ట్కి వచ్చేసరికి ఎవరో మారిపోతుంటారు. బట్ ఈ సినిమా మొత్తం చోటకే ప్రసాద్ గారు ఉండి చేశారు. ఆయనతోనే నేను ఫర్దర్గా అన్ని సినిమాలు చేస్తాను. అందరు అయిపోయారు. లాస్ట్ ఈ సినిమా జరగడానికి మెయిన్ కారణం మా విద్యక్క. అంటే విద్యక్క సపోర్ట్ లేకుండా, ఈ సినిమా విద్యక్క లేకుండా ఈ సినిమా ఉండేది కాదు. మొత్తం స్ట్రెంగ్త్ అంతా విద్యక్కే ఇచ్చారు మాకు ఈ సినిమాకి. అంటే జనరల్గా అరవింద్ గారు అంటే నాకు చాలా భయం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా నాకు భయం. ఆయన పిలిచి మాట్లాడే వరకు నేను అసలు వెళ్ళను. ఈ సినిమాకి మొత్తం అరవింద్ గారి దగ్గర వెళ్ళి అడగాల్సినవి, లేదా అప్రూవల్స్ తీసుకోవాల్సింది, లేదా ఏదైనా కమ్యూనికేట్ చేయాల్సింది ఏదున్నా విద్యక్కే చేశారు. ఈ మొత్తం అంటే అరవింద్ గారితో ఏ డిసిషన్ తీసుకోవడానికి వెళ్ళినా కొంచెం టఫ్, అదన్నీ విద్యక్కే చేశారు. నాకు ప్రతిసారి నువ్వు రా ఒకసారి అంటే, అక్క మీకు దండం పెడతా మీరు వెళ్ళండి అని చెప్పేవాడిని. సో నిజం చెప్పాలంటే నా బాధ్యత అంతా ఆవిడే మోసారు.
అంటే అందరూ అనుకుంటారు గీతా ఆర్ట్స్లో అంటే చాలామంది ప్రొడ్యూసర్స్గా పడుతుంది అండ్ విద్యక్క వచ్చి అరవింద్ గారి డాటరు. సో అది ఈజీ కేక్ వాక్ అనుకుంటారు, కాదు. విద్యక్క సోలోగా సింగిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ విద్యక్క వరుస సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారు. ఆవిడ హార్డ్ వర్క్, ఆవిడ జడ్జిమెంట్ అవన్నీ ఫ్యూచర్లో మీరు చూస్తారు. ఆవిడ ఎవరి షాడో కింద లేరు. ఆవిడ ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా టాప్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు. నాకు ఒక చిన్న కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి, అరవింద్ గారు దత్ గారు కాంబినేషన్లో ఇద్దరు పార్ట్నర్షిప్స్లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో నేను విద్యక్క ఇంకొక 10 సినిమాలైనా బ్లాక్ బస్టర్ సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. అలా ఒక సినిమా అయిపోయాక వదిలేకండి అక్క. అరవింద్ గారు గురించి నేను ఏం మాట్లాడినా చాలా తక్కువ సార్. ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు ఏం చెప్పినా లాస్ట్లో మీ గురించి ఒక మాట చెప్పకుండా ఉండలేము సార్. నాకు నా లైఫ్లో దేవుడు నా లైఫ్కి ఏమైనా చేశారు అంటే నా లైఫ్లో దేవుడి రూపంలో అరవింద్ గారు అన్నీ చేశారు. నాకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా ఏదైనా అరవింద్ గారు తీరుస్తారు. నా లైఫ్ మొత్తం నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం అరవింద్ గారు రుణపడి ఉంటాను. నేను రుణం తీర్చుకోలేను కానీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు సార్ మీ దగ్గరకు వచ్చి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఏదో ప్రొడక్షన్ ఆఫీస్ ఒకటి, విజయవాడలో సీడెడ్లో ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ఒకటి ఉన్నాయి సార్. నేను ఆఫీస్ పెట్టినప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది సార్. ఫస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాక అరవింద్ గారు ఫోటో పెట్టాలని కోరిక ఉండేది సార్. కాకపోతే ఆయన పర్మిషన్ లేకుండా ఫోటో పెడితే ఆయన పేరు వాడుకున్నట్టు అవుతుంది అని ఒక భయంతో నేను అసలు ఎప్పుడూ ఏది పెట్టలేదు సార్. ఈ సినిమా తర్వాత నేను విత్ యువర్ పర్మిషన్ అన్ని ఆఫీసులలో మీదే పెద్ద ఫోటో పెట్టుకుంటాను సార్. లైఫ్ లాంగ్ ఆ ఫోటో లేకపోతే నాకు ఆఫీస్లో ఏ పనిలో అవ్వదు సార్. నాకు నిజంగా ఆఫీస్లో ఫోటోలు కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో అండి. ముందుగా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ మా పిఆర్ఓస్, మా డిజిటల్ మార్కెటింగ్ టీము, మా వంశీకాక గారు, సురేష్ గారు, శ్రీను బంగారం గారు, చాయ్ బిస్కెట్ అనురాగ్, చాయ్ బిస్కెట్లో సురేష్, అలానే మా గీత నుంచి చేస్తున్న విష్ణు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అంటే చాలా సినిమాలు మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ సినిమా మేము ఫస్టే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా పిఆర్ టీమ్కి, మా డిజిటల్ టీమ్కి అందరికీ మేము సినిమా చూపించేసాం. ఇది సినిమా అని క్లియర్గా చూపించాం. వాళ్ళు ఈ సినిమాని నమ్మి, వాళ్ళు ఈ సినిమా నచ్చి, దాని తర్వాత నుంచి జరుగుతున్న ప్రమోషన్ ఇప్పుడు రిలీజ్ వరకు డ్రైవ్ చేసింది వాళ్ళు లేకపోతే ఈ సినిమా మాకు ఇంత రీచ్కి తీసుకెళ్ళకపోవడం. స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మా డైరెక్టర్ గారి గురించి ఫస్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాం. సో 2020లో లాక్డౌన్లో రాహుల్ గారి ఇంటికి వెళ్ళి రాహుల్ గారిని కలిసి బ్రో సినిమా చేయమని అడిగాను. ఆయన మేమిద్దరం కలిసి చాలా అంటే ఆయన దగ్గర ఉన్న చాలా కథలు నరేట్ చేశారు. అన్ని కథలు బాగుంటాయి. సరే ఈ కథ ఈ హీరోకి ఈ కథ ఇలా చేద్దాం, కొత్తలతో చేద్దాం అని 3-4 కథలు పట్టుకొని మొత్తం ఒక 1 year 2 years తిరుగుతూనే ఉన్నాము. ఏది తొందరగా సెట్ అవ్వట్లేదు. 2023 వరకు ఇలానే స్ట్రగుల్ పీరియడే జరిగింది. 2023 ఎండింగ్లో రష్మిక గారికి ఈ కథ చెప్పడం జరిగింది. ఆవిడ ఓకే చేశారు. అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయింది. దీని ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పడం కోసం చెప్తున్నాను. ఒకరోజు ఒక హీరో నరేషన్ ఉండింది మాకు. 12 o'clock ఆ టైంలో నరేషన్ ఉంటే నేను 11 o'clockకి డైరెక్టర్ గారు కాల్ చేసి బ్రో నరేషన్కి రెడీ అయ్యారా, స్టార్ట్ అవుతున్నారా అని అడిగాను. అడిగితే బ్రో మీరు ఏమనుకోకపోతే ఒక్కసారి వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్తారా అని అడిగారు. సరే మా ఇంటి పక్కనే కదా అని వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళ అపార్ట్మెంట్ కింద కార్ ఎక్కుతూ చిన్మయ్ గారు ఆవిడ లిటరలీ లేబర్ రూమ్కి వెళ్తున్నారు. నిండు గర్భిణి 2 kidsని క్యారీ చేస్తూ కార్ ఎక్కుతున్నారు. నాకు అర్థం కాలేదు. బేసికల్లీ తన కారులో వాళ్ళ వైఫ్ హాస్పిటల్కి వెళ్తున్నారు. సో తనకు వెహికల్ లేక నన్ను రమ్మన్నారు అని అప్పుడు అర్థమైంది. నేను క్యాజువల్గా మాట్లాడుకుంటూ వెళ్దామని రమ్మన్నారు అనుకున్నా. నేను అది చూసి బ్రో అసలు ఈ టైంలో నరేషన్ ఏంటి బ్రో, మీరు వెళ్ళండి, నరేషన్ పోస్ట్పోన్ చేద్దాం, ఒక 1-2 days తర్వాత పెట్టుకుందాము అంటే లేదు బ్రో ఇది నాకు చాలా ఇంపార్టెంట్,
ఈ టైంలో అంటే నరేషన్కి వెళ్ళాలి, నేను నరేషన్ చిన్మయ్య గారు కూడా చెప్పారు ఇట్లా నరేషన్కి వెళ్ళి నరేషన్ అయిపోయాక హాస్పిటల్కి రమ్మన్నారు, నేను వెళ్ళాలి అన్నారు. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్మయ్య గారు కష్టపడుతూ కార్ ఎక్కారు, స్టిల్ అలానే మళ్ళీ కార్ దిగి నాకు అర్థం కాలేదు, సైలెన్స్లో ఉన్నా. ఆవిడ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారు. అంటే ఒక సినిమా పట్ల ఒక సినిమా ప్రాజెక్ట్ షేపప్ చేయడానికి ఆ రోజు అంటే ఆ కపుల్ వాళ్ళు ఆ టైంలో నరేషన్కి రావడం అసలు నాకు నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. అంటే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన సినిమా కోసం తప్పిస్తూ ప్రయత్నం చేస్తూనే వర్క్ చేశారు. తర్వాత ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది, అంతా బాగుంది. రాహుల్ గారి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా. ఆ టైంలో కూడా నేను రాహుల్ గారిని పలకరిద్దామని వాళ్ళ చెన్నై వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్తే ఆయన మామూలుగా చాలా డల్గా ఉంటారు అని కొంచెం ఓదార్దామని వెళ్తే ఆయన బ్రో ఒక జస్ట్ 11th డే వరకు ఉండమంటున్నారు బ్రో, అప్పటి వరకు వెళ్ళొద్దు అంటున్నారు, నేను 11th డే కార్యక్రమం చూసుకొని వచ్చేస్తాను బ్రో అంటే నాకు అసలు ఏం మాటలు అర్థం కాలేదు. ఈ మనిషి సినిమా కోసం ఎంత పిచ్చితో, అంటే సినిమానే లైఫ్గా చూశారు. తన ఫ్యామిలీ మెంబర్స్కి అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సినిమాకి మాత్రం ఎప్పుడు తక్కువగా చూడలేదు. సినిమాని కంటిన్యూస్గా ఆయన ప్రేమిస్తూనే సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు. అంటే ఇలాంటి డైరెక్టర్ని అసలు చాలా అరుదుగా చూస్తాం. అందరం సినిమాల కోసం కష్టపడతాం కానీ అదే లైఫ్ అదే ప్రాణంగా పనిచేసే డైరెక్టరు. అసలు నా లైఫ్లో మీలాంటి డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం. నేను ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఎంతమందితో ఏదున్నా మీతో ఉన్న జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫర్ ఎవర్ లైఫ్కి మీరు నాకు నెక్స్ట్ సినిమాలు చేయాలి, బట్ స్టిల్ లైఫ్కి మీరు నా బెస్ట్ ఫ్రెండ్. నాతో పాటు అలానే మన జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. సినిమా టైంలో 100 సార్లు ఆయనకి బిగ్గెస్ట్ ఎనిమీ నేనే, బిగ్గెస్ట్ ఫ్రెండ్ నేనే. ఈ సినిమాకి మేమే తిట్టుకుంటాం, మేమే కొట్టుకుంటాం, అన్ని ఎమోషన్స్ మా ఇద్దరి మధ్యలోనే ఉంటాయి. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం ఫైనల్ కాపీ రెడీ అయిపోయి US కాపీ ప్రింట్ వెళ్ళిపోతూ నైట్ ఆయన 3 o'clockకి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయన ఇంటికి వెళ్తున్నారు. మా ఇంటి దగ్గర కార్ ఆపి జస్ట్ నేను దిగే ముందు 2 minutes నాతో మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. అంటే ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పటివరకు లైఫ్లో ఆయన హైదరాబాద్లో అసలు ఆయనకు సొంత ఇల్లు లేదు ఎక్కడ. కనీసం ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి మంచి రెమ్యూనరేషన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటాను బ్రో, 2 kids పెద్దగా అవుతున్నారు, వాళ్ళని చూసినప్పుడల్లా ఒక ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది అని మాట అన్నారు. బ్రో ఈ సినిమా హిట్ అయ్యాక మీకు మీ సొంత ఇంటి కళ నేను నెరవేరుస్తాను. మీరు సినిమా తర్వాత ఎప్పుడైనా చేయండి నాకు, కానీ మీ సొంత ఇంటి కళ నేను నెరవేరుస్తాను. మీకోసం కాదు, మీ ఫ్యామిలీ అందరి కోసం, మీ కిడ్స్ కోసం. సరే, మా హీరోయిన్ రష్మిక గారి గురించి ఆల్రెడీ నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడాను, చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. ఆవిడ కోసం స్పెషల్గా నేను మళ్ళీ సక్సెస్ ఫంక్షన్లో ఎక్కువసేపు మాట్లాడతాను. రష్మిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ సినిమా మీరు లేకపోతే లేరు, ఈ సినిమా లేదు, చాలాసార్లు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. దీక్షిత్ గారి గురించి, ఈ సినిమా ఓకే అయిపోయి అంత అయిపోయాక దీక్షిత్ గారు ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాతో మాట్లాడుతూ ఆయన ఎన్ని డేట్స్ కావాలి, ఏ డేట్స్ కావాలి అంటే మనం షెడ్యూల్ ఇచ్చాం. ఆయన ఆ షెడ్యూల్ ప్రకారం డేట్స్ బ్లాక్ చేసుకున్నారు, అంతా బాగుంది. కానీ ఆ షెడ్యూల్లో మేము ఒక్క డేట్ కూడా వాడలేదు. ఏ షెడ్యూల్ మన దగ్గర లేదో ఆ డేట్సే ప్రతిరోజు ఫోన్ చేసి బ్రో ఒక్కరోజు బ్రో ప్లీజ్ బ్రో అంటే ఆయన పాపం ఒక్కరోజు కూడా నో చెప్పకుండా మొత్తం సినిమా షూటింగ్ అంతా వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ షూట్లోంచి పర్మిషన్ తీసుకొని వచ్చి మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని వచ్చారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ టైం మాకు ఇవ్వకపోతే, అంటే మీకు తెలుసు మనం ఆ రోజు కాలేజ్ లొకేషన్ పర్మిషన్స్ వీకెండ్సే వస్తాయి, రష్మిక గారి డేట్స్ ఇంత ఇదిలో మేము ఎప్పుడూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం లాస్ట్ మినిట్లో మీరు మాకు సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ సినిమా అంత షూటింగ్ అంత ఫాస్ట్గా చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తర్వాత మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుతారు, మీరు ఒక స్టార్ పర్ఫార్మర్ అవుతారు. మీ యాక్టింగ్ చూసి నేనెంత షాక్ అయ్యానో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంతా చూసి మీకు పెద్ద ఫ్యాన్స్ అవుతారు.
హేషమ్ గారు ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ హృదయం సినిమా లో దర్శన సాంగ్ రిలీజ్ అవ్వగానే రాహుల్ గారు నాకు సాంగ్ చూపించారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడదాం అని అనుకున్నాం. ఫస్ట్ హేషమ్ గారికి వెళ్ళి సినిమా అడిగాం చేయమని. అప్పుడు అసలు ఈ కథ కూడా కాదు, అది వేరే కథ. సో హేషమ్ గారు చేయడానికి ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ ఆ కథ మారి ఈ కథకు వచ్చిన తర్వాత ఈలోపు హేషమ్ గారు ఖుషి అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. హాయ్ నాన్న బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు తెలుగులో. సో మాకు ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత నాకైతే పిచ్చ డౌట్, అసలు హేషమ్ గారు ఈ సినిమా చేస్తారా లేదా చేయరా అని. ఎందుకంటే అప్పుడంటే డెబ్యూటెంట్ ఫస్ట్ సినిమా అని, తర్వాత 2-3 బ్లాక్ బస్టర్స్ కొట్టాక అంత టైం ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. బట్ మేము హేషమ్ గారిని అడగగానే ఆయన ఇందాక స్టేజ్ మీద చెప్పిన మాటే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు, అసలు డిస్కషన్ కూడా లేదు, ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇందాక స్టేజ్ మీద పాట పాడారు, ఇక్కడ ఆడియో సిస్టము స్పీకర్స్ ఇవన్నీ బాగోవు సార్. డెఫినెట్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మీతో మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టించే బాధ్యత నాది. చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఒకళ్ళు ఉంటారు, ఆర్ఆర్ వేరే వాళ్ళు చేస్తారు. మీరు ఎన్నో ఫంక్షన్స్ చూసుంటారు మీడియా వాళ్ళు. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక స్టేజ్ మీద చాలా, అంటే నాకు తెలిసేది ఎప్పుడు ఉండరు. కానీ ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ని స్టేజ్ మీద చూశాను ఇందాక. అంటే చాలామందికి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అంటే ఈగోస్ ఇష్యూస్ అవ్వచ్చు, వర్క్ ఇష్యూస్ అవ్వచ్చు, చాలా ఉంటాయి, క్రియేటివ్ డిఫరెన్స్లు ఉండొచ్చు. బట్ ఈ సినిమాకి ఇద్దరు పిల్లర్స్ లాగా మాకు సపోర్ట్ చేసి లాస్ట్ మినిట్ వరకు ఇద్దరు మిక్సింగ్ థియేటర్లో ఉండి కాపీ చెక్ చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దట్ టైమ్ అండ్ కీపింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ ద లాస్ట్ మినిట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ విహారీ గారితో యాక్చువల్లీ మెంటల్ మదిలో సినిమాకి నేను డిస్ట్రిబ్యూటరు. ఆ సినిమాలో పాటలు బాగుంటాయని చూసి ఇమీడియట్గా దొరసాని సినిమాలో అప్రోచ్ అయ్యాం, చేశారు. ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఆయన పాటలు అంత రీచ్ వెళ్ళలేదు. నెక్స్ట్ సినిమా డెఫినెట్లీ ప్రశాంత్ గారితో ఫుల్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. బట్ ఒక హిట్ సినిమాలో ఈ సినిమాతో పార్ట్ అవుతున్నాం. ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు కూడా నాకు ఎన్నో ఇయర్స్గా తెలుసు. నా ఫస్ట్ సినిమాకి ఆయన ఎడిటర్గా చేయాలి. అప్పటి నుంచి ఆయనతో ఒక పెండింగ్ బాకీ ఉండిపోయింది నాకు. భయ్యా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నాం, మన ఇద్దరు జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అంటే నా అన్ని సినిమాల్లో ఎడిటర్లు మారిపోతుంటారండి, అది నా కర్మ, నేనేం చేయలేను. ఫస్ట్ ఎవరితోనో స్టార్ట్ చేస్తాం, లాస్ట్కి వచ్చేసరికి ఎవరో మారిపోతుంటారు. బట్ ఈ సినిమా మొత్తం చోటాకే ప్రసాద్ గారు ఉండి చేశారు. ఆయనతోనే నేను ఫర్దర్గా అన్ని సినిమాలు చేస్తాను. అందరు అయిపోయారు. లాస్ట్ ఈ సినిమా జరగడానికి మెయిన్ కారణం మా విద్యక్క. అంటే విద్యక్క సపోర్ట్ లేకుండా ఈ సినిమా విద్యక్క లేకుండా ఈ సినిమా ఉండేది కాదు. మొత్తం స్ట్రెంగ్త్ అంతా విద్యక్కే ఇచ్చారు మాకు ఈ సినిమాకి. అంటే జనరల్గా అరవింద్ గారు అంటే నాకు చాలా భయం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా నాకు భయం. ఆయన పిలిచి మాట్లాడే వరకు నేను అసలు వెళ్ళను. ఈ సినిమాకి మొత్తం అరవింద్ గారి దగ్గర వెళ్ళి అడగాల్సినవి లేదా అప్రూవల్స్ తీసుకోవాల్సింది లేదా ఏదైనా కమ్యూనికేట్ చేయాల్సింది ఏదున్నా విద్యక్కే చేశారు. ఈ మొత్తం అంటే అరవింద్ గారితో ఏ డిసిషన్ తీసుకోవడానికి వెళ్ళినా కొంచెం టఫ్, అదన్నీ విద్యక్కే చేశారు. నాకు ప్రతిసారి నువ్వు రా ఒకసారి అంటే అక్క మీకు దండం పెడతా మీరు వెళ్ళండి అని చెప్పేవాడిని. సో నిజం చెప్పాలంటే నా బాధ్యత అంతా ఆవిడే మోసారు. అంటే అందరూ అనుకుంటారు గీతా ఆర్ట్స్లో అంటే చాలామంది ప్రొడ్యూసర్స్గా పడుతుంది అండ్ విద్యక్క వచ్చి అరవింద్ గారి డాటరు. సో అది ఈజీ కేక్ వాక్ అనుకుంటారు, కాదు. విద్యక్క సోలోగా సింగిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ విద్యక్క వరుస సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడు. ఆవిడ హార్డ్ వర్క్, ఆవిడ జడ్జిమెంట్ అవన్నీ ఫ్యూచర్లో మీరు చూస్తారు. ఆవిడ ఎవరి షాడో కింద లేరు. ఆవిడ ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా టాప్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు. నాకు ఒక చిన్న కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి, అరవింద్ గారు దత్ గారు కాంబినేషన్లో ఇద్దరు పార్ట్నర్షిప్స్లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో నేను విద్యక్క ఒక 10 సినిమాలైనా బ్లాక్ బస్టర్ సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. అలా ఒక సినిమా అయిపోయాక వదిలేకండి అక్క. అరవింద్ గారు గురించి నేను ఏం మాట్లాడినా చాలా తక్కువ సార్. ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు ఏం చెప్పినా లాస్ట్లో మీ గురించి ఒక మాట చెప్పకుండా ఉండలేము సార్. నాకు నా లైఫ్లో దేవుడు నా లైఫ్కి ఏమైనా చేశారు అంటే నా లైఫ్లో దేవుడి రూపంలో అరవింద్ గారు అన్నీ చేశారు. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా ఏడుపు వచ్చినా ఏదైనా అరవింద్ గారు తీరుస్తారు. నా లైఫ్ మొత్తం నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం అరవింద్ గారు రుణపడి ఉంటాను. నేను రుణం తీర్చుకోలేను కానీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు సార్ మీ దగ్గరకు వచ్చి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఏదో ప్రొడక్షన్ ఆఫీస్ ఒకటి, విజయవాడలో సీడెడ్లో ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ఒకటి ఉన్నాయి సార్. నేను ఆఫీస్ పెట్టినప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది సార్. ఫస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాక అరవింద్ గారు ఫోటో పెట్టాలని కోరిక ఉండేది సార్. కాకపోతే ఆయన పర్మిషన్ లేకుండా ఫోటో పెడితే ఆయన పేరు వాడుకున్నట్టు అవుతుంది అని ఒక భయంతో నేను అసలు ఎప్పుడూ ఏది పెట్టలేదు సార్. ఈ సినిమా తర్వాత నేను విత్ యువర్ పర్మిషన్ అన్ని ఆఫీసులలో మీదే పెద్ద ఫోటో పెడుతుంటాను సార్. లైఫ్ లాంగ్ ఆ ఫోటో లేకపోతే నాకు ఆఫీస్లో ఏ పనిలో అవ్వదు సార్. నాకు నిజంగా ఆఫీస్లో ఫోటోలు కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడాలంటే ధీరజ్ ముందు పిలిచి ఉండాల్సిందండి. ఆయన మొత్తం అన్ని కవర్ చేస్తారు అండ్ హీస్ ఫ్లోడ్ ఎవ్రీబడి. సో ఐ డోంట్ నో వాట్ టు సే నౌ. First of all, I'm pretty shy, so take most of the stuff from my partner, but I will still talk. Already ఇక్కడ అరవింద్ గారు నాకు లుక్స్ ఇస్తున్నారు సరిగ్గా మాట్లాడు అని. One pressure at a time. So Mama, I will start with you. I always like you and admire you, but ఈ ప్రాజెక్ట్తో నాకు ఎక్స్ట్రా రెస్పెక్ట్ కేమ్. ఐ నో యు ఆర్ ఆల్వేస్ మీ చిన్నప్పటి నుంచి చాలా రెలవెంట్గా వాట్ ఎవర్ ఎక్కువ మా అమ్మ నాన్నతో డిస్కస్ ఎక్కువ చేయలేని అన్నీ యు ఆర్ ద పర్సన్ యూస్ టు కమ్ అండ్ టాక్ బికాస్ కరెంట్గా రెలవెంట్గా యు ఆర్ ద కూల్ అంకుల్ ఫర్ అస్. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. నువ్వు గర్ల్ ఫ్రెండ్ యూ సెడ్ యూ షుడ్ డూ ఇట్, దిస్ ఇస్ అ స్టోరీ వీ షుడ్ టెల్ ఎవ్రీబడి అన్నప్పుడు I was very amazed and I had a lot of respect that how relevant you are, even to today's generation after having grandchildren and all of them. So huge respect, Mama, and also I'm very thankful that I got to be the producer of this movie along with Dheeraj. It is a different movie for Geeta Arts, but we're also very proud to do this movie. And I have to thank Rahul for it. You gave us a brilliant story. Instantly, all of us connected with it at some point. Na namakam is, and it's a humble request to the media, publicity, and the audience that ilanti cinemalu should be watched. Idi ma cinema మేము చేసాం కాబట్టి అటాచ్మెంట్తో చెప్పట్లేదు. బట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిస్టర్, మదర్, డాటర్, ఐ ఫీల్ this is a movie which should be shown to every child, from a 13-year-old to an adult, and it has a lot of value. Sorry, I'm going to talk about the movie before I get to my cast and crew. చాలా ఎక్స్పీరియన్సెస్ మనం అనుభవిస్తే తప్ప చెప్పలేము. చాలా ఫీలింగ్స్ మనకు ఉన్నా కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేము. అండ్ మన అడగలేని ప్రశ్నలు కూడా చాలా ఉంటాయి. బట్ ఐ ఫీల్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ this movie will give you an answer for all that, for both the boys and the girls. This is not a very feminist movie, girls movie ani kaadu. I would really humbly request that everybody should watch this movie at least once and you'll have great value. So thank you Rahul for that, and Mama. I can bet the way Rashmika Garu and Deekshit acted in this movie, I'm sorry to say, but I think people will forget your name at the end of the movie. For a very long time, you're going to be remembered as Vikram and Bhuma, and the value you create for all of us. So that is, anta character lo kellipoyi within like some 20 minutes, you'll forget who they are. So you brought it out together, and
extra applause to you for accepting this role. The audience will know why I said what I said. Thank you. Rashmika, very sweet of you to send us the bite, though you're very far away. You are missed here. We'll talk more in person. Hesham Garu, Prashant Vihari Garu, thank you so much for the lovely music which brought the whole story together. Chota Garu, it was pleasure talking to you and spending those times in the edit room. And the rest of the cast, KV Garu, Ram, Monica, Shravya, all of you and the amazing AD enthusiastic young team which brought that energy. Anu Emmanuel, she's very sweet, she's very cute, she's glamorous, but but ఈ సినిమాలో మీరు అను ఇమాన్యుల్ లాగా చూడరు. షీ ఈజ్ అ పర్సన్ ఎవ్రీబడి వాంట్స్ అ ఫ్రెండ్ లైక్ దట్ ఇన్ లైఫ్ అండ్ దట్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్. సో యూ విల్ ఆల్సో రిమెంబర్ హ్యాస్ దుర్గా ఓన్లీ ఆఫ్టర్ దిస్ మూవీ. సో please hope to see all of you in theaters on November 7th and hope you'll receive it with a lot of love. Thank you. మచ్ ఫర్ కమింగ్. ఇలాగే సెవెంత్ దాటి మా రిలీజ్ తర్వాత కూడా ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వచ్చి హ్యాపీగా చాలా గ్రేట్ఫుల్గా అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆయన వచ్చి ఒక ఎమోషనల్ గూగుల్ చేశారు, చాలా ఎమోషనల్ అయిపోయా. హ్యాపీగా మాట్లాడదాం అనుకున్నా కానీ నో, ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ ఆ జర్నీ మొదలైంది అరవింద్ గారు ఓకే వల్ల, అరవింద్ గారు ఎస్ వల్ల. ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే సందర్భంలో ఆయనకి స్క్రిప్ట్ గురించి తెలిసింది. అప్పుడు చెప్పారు ఈ స్క్రిప్ట్కి ఒక వాల్యూ ఉంది, ఇది నువ్వు ఎప్పుడు తీసినా నా దగ్గరికే తీసుకోరా అని చెప్పారు. అప్పుడు ఆ చివరికి మీకే చేసాం సార్. అండ్ ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ ప్రివిలేజ్. ఎక్కడో ఇంత ఒక ఇల్లస్ట్రియస్ ఇన్స్టిట్యూషన్ 53 years హిస్టరీ ఆఫ్ గీతా ఆర్ట్స్లో చిన్న ఎండ్లో నా పేరు కూడా ఉంటుందని ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. అండ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి థ్యాంక్ యూ సార్. నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు సార్, నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ స్టోరీ మీరు ఎనేబుల్ చేయడం వల్ల, ఎంపవర్ చేయడం వల్ల జరిగింది సార్. ఈ సినిమా నేను తీయగలిగాను, ఈ స్టోరీ చెప్పగలుగుతున్నాను. కానీ నేను ఎలా చెప్పాలనుకున్నానో అది చెప్పనిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ యూ నో హౌ డీప్లీ గ్రేట్ఫుల్ ఐ యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ 2 డార్లింగ్ ప్రొడ్యూసర్స్, విద్య గారు, ధీరజ్ గారు. అనవసరంగా ఎమోషన్ చేశారు బ్రో నన్ను. బట్ దట్ సైడ్ డే 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ గీతా ఆర్ట్స్ దాకా పట్టుకెళ్ళింది. యాక్చువల్లీ ఇంకో స్క్రిప్ట్ పట్టుకెళ్ళారు, కానీ గీతా ఆర్ట్స్ దగ్గర నన్ను తీసుకెళ్ళింది ధీరజ్ గారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ జర్నీ. ఎన్నో చూసాము. మీరు చెప్పినట్టు మీకు నేను బ్యాడ్ కాపు, నాకు మీరు బ్యాడ్ కాపు, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ప్రేమించుకున్నాము, అంతా అయిపోయాక కానీ ఒక్కసారి కూడా అది దే ఆల్వేస్ సే కపుల్స్ మధ్యలో ఆల్వేస్ హగ్ ఇట్ అవుట్ బిఫోర్ యూ గో టు బెడ్ అంటారు కదా. సో ఎడిట్లో నైట్ 3 o'clock అయినా 4 o'clock అయినా హగ్ చేసుకొని బయలుదేరేవాళ్ళం. And that was lovely. Thank you for all the support. Vidya Garu, from day 1, from the time she read the script, she's been championing the script. And without your conviction in the script, this wouldn't have happened. And whenever I have doubts, whenever I was confused, whenever I was a little down, ప్రతిసారి ఫోన్ చేసి మంచి సినిమా తీస్తున్నాం, నేను నమ్ముతున్న సినిమాని అని నాకు స్ట్రెంగ్త్ ఇచ్చేవారు. షీఈ్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. షీఈ్ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ విద్య గారు నా లైఫ్లోకి రావడం వల్ల నాకు కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా అవసరం ఉంటారని కూడా నాకు తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని కూడా ఎప్పుడు అనుకోలేదు. షీ వాజ్ అ మ్యాసివ్ మారల్ సపోర్ట్ ఫర్ మీ. ఐ నెవర్ ఫర్గెట్ ఫర్ దట్. నాకు తెలీదు హౌ మచ్ ఐ నీడెడ్ యూ ఇన్ మై లైఫ్ అట్ దట్ పాయింట్ అని, కానీ దేవుడు పంపించారు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ వర్ దేర్ విత్ మీ అట్ దట్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ నెవర్ ఫర్గెట్ దట్. అండ్ మై డార్లింగ్ క్రూ, చోటా బ్రో, ప్రతి సినిమా కలిసే చేసాము. ఇంకా నేను ఏ సినిమా చేసినా మీరు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు అంటే నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎన్ని అంటే మరీ హైస్ చూస్తా, మరీ లోస్ చూస్తా, అవన్నీ చూసేది ఈయన ఎడిట్ రూమ్లో కూర్చొని. బ్రో ఏంటి బ్రో ఇది కరెక్టేనా, లేకపోతే బ్రో ఏమన్నా ఉందా బ్రో, అన్నీ ఆయనే చూశారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ జర్నీ విత్ మీ బ్రో. అండ్ ఈ సినిమా నేను రష్మికకి ఎప్పుడు చెప్పేవాడిని దట్ ఈ సినిమా చూసి ఇఫ్ పీపుల్ కెన్ గో హోమ్ అండ్ థింక్ దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ విన్ అని. ఆ ఫస్ట్ విన్ నాకు ఇచ్చింది చోటా గారు. నాకు ఒక బ్యూటిఫుల్ మాట, ఈ సినిమా ఆయన ఫస్ట్ టైం 1000 సార్లు చూసుంటారు, ప్రతి షాట్, ప్రతి సీన్. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా మేము ఒక స్క్రీనింగ్ చేసుకున్నాం మా టీం కోసం రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో. అక్కడ ఫస్ట్ టైం ఈయన సినిమాని మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు ఫ్లోలో చూశారు. ఫ్లోలో చూసి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి, నేను అక్కడ స్క్రీనింగ్ నుంచి బయలుదేరాను, కార్ తీసాను, ఇంటికే వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళి ఒక 1/2 hourలో వైఫ్ని కలవబోతున్నాను, కానీ ఎందుకో
డ్రైవ్ చేయాలని కూడా అనిపించట్లేదు. కార్ రోడ్లోనే ఆపేసి నా వైఫ్కి ఫోన్ చేసి, ఐ లవ్ యూ బంగారం, ఐ వాంట్ టు బీ అన్ ఈవెన్ బెటర్ హస్బెండ్ టు యూ, నీకేమైనా ఉంటే చెప్పు, ఐ విల్ ఇంప్రూవ్ అన్నారంట. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రివ్యూ ఐ కెన్ గెట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ హోప్ ఇట్ మేక్స్ ఆల్ ద బాయ్స్ వాంట్ టు బికమ్ better boyfriends. I hope it helps them understand their girls better. I hope it helps husbands understand their women better. And I hope it gives strength to women. So that was the most beautiful review, bro. That was my first win. Thank you for that. Prashant Vihari, again, రెండోసారి కలిసి పనిచేస్తున్నాం. చాలా కాంప్లికేటెడ్. నాతో కూర్చొని మ్యూజిక్ సిట్టింగ్ అనేది ఎవరైనా పారిపోతారండి. చాలా కాంప్లికేటెడ్. ఒక 15 నిమిషాలు మాట్లాడతా, ఇది బ్రో ఈ సీన్లో ఇది ఇమోషను, కానీ మనకి మ్యూజిక్లో ఇది వద్దు, వేరే పర్స్పెక్టివ్ కావాలి, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏమో చాలా కాంప్లికేటెడ్ మూడ్లో ఉన్నా, ఏదేదో చెప్తా. ఎవరైనా అరే ఏం మాట్లాడుతున్నాడు వీడు అనుకుంటారు, కానీ ప్రశాంత్ పాపం చాలా పేషెంట్గా వింటాడు. మొత్తం విని బ్రో మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందని చెప్పి ప్లే చేస్తాడు. దాంట్లో బ్యూటీ ఉంటుంది, చెప్పింది అంతా ఉంటుంది. I love you, bro. I love you. I'm so glad I got to work with you again. And Hesham మ్యూజిక్లో ఉన్న సోల్ అసలు హీస్ అ చైల్డ్ ఎట్ హార్ట్ అండి. ఆ చైల్డ్ లైక్ క్వాలిటీ లేకపోతే మ్యూజిక్లో ఇంత సోల్ ఉండదు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఆల్ అవర్ సెషన్స్ టుగెదర్. యూ యూస్ టు టాక్ అండ్ యూ యూస్ టు సెండ్ మీ ట్యూన్ ఆఫ్టర్ ట్యూన్. ద వన్ థింగ్, కొన్ని ట్యూన్స్ మనకి వర్కౌట్ అవుతాయి, కొన్ని ట్యూన్స్ ఐ బి లైక్ నో హేషామ్ వీ నీడ్ సంథింగ్ డిఫరెంట్, బట్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ ట్యూన్స్ యూస్ టు హ్యావ్ సో మచ్ సోల్. మనము వాడిని కొన్ని ట్యూన్స్ ఐ హోప్ వీ గెట్ టు యూస్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. I can't wait. Some of them are gems. So yeah, I hope we get to use it in the future. It's been lovely working with you, Hesham. When I see you, I see God inside you. That's the purity in your music. So thank you for touching my life. Thank you for touching this film. And ఇక్కడ లేని టెక్నీషియన్స్ కొందరు ఉన్నారండి. సౌండ్ డిజైనర్ మనోజ్ అక్కడెక్కడో ఎప్పుడు వెనకాల వెళ్ళి నిల్చుంటారు. సౌండ్ డిజైనర్ మనోజ్, మై ఫెంటాస్టిక్ కెమెరామ్యాన్ కేవీ. హీ వాజ్ జెన్యున్లీ లైక్ ఒక కమాండర్ ఇన్ చీఫ్ లాగా అండి. ఈ సినిమా ఐ థింక్ ఒక ఫస్ట్ 2 daysలోనే ఆయన అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మాకు పెద్ద ఛాలెంజ్ ఉండింది. అనిమల్ సినిమా రిలీజ్ అయ్యి 7th డేనో 8th డేనో రష్మిక ఫస్ట్ మా సినిమా జాయిన్ అవుతుంది. ఆ రోజుకి 500 crores 600 crores 700 crores ఇట్లా వెళ్తా ఉంది. నాకు కేవీ మనమేమో ఇలాంటి బట్టలు సింపుల్గా, ఈ అమ్మాయి అంటే మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా ఎలా ఉంటారో అలా ఉండాలని అనుకుంటున్నాము, మనమేమో ఇలా ప్రజెంట్ చేస్తున్నాము, మనకి తీయడం రాక రష్మికని ప్రజెంట్ చేయడం రాక ఇలా చేసామని అనుకుంటారా, లేదు ఇది ఒక కాన్షియస్ క్రియేటివ్ చాయిస్ అని అనుకుంటారా అని నేను ఎప్పుడు మాట్లాడుకునేవాడిని ఫస్ట్ ఫ్యూ డేస్. కేవీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇది న్యాచురల్గా రియల్గా రూటెడ్గా మీకు ఎలా కావాలో తీద్దాం, బట్ అట్ ద సేమ్ టైం ఏస్థెటిక్గా తీద్దాం, అలా ఎవరు అనుకోరని. ఆ ఛాలెంజ్ డిఫికల్ట్ ఛాలెంజ్ అది. ఈ అమ్మాయిని మీరు ఈ సినిమాలో చూస్తున్నప్పుడు ఒక 10 minutesలో రష్మికని మర్చిపోతారు, భూమా మాత్రమే గుర్తుంటుంది. దాంట్లో ఒక పెద్ద పార్ట్ కేవీకి కూడా ఉంది, బికాస్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ ఈస్ ప్రెజెంటెడ్ హర్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ కేవీ. మై ప్రొడక్షన్ డిజైనర్స్ ఆల్సో, people that I'm doing my second film with, Ram and Mona, thank you so much. They're not here. Shravya Verma, again doing my second film with her. శ్రావ్య, ఈ బట్టలు చాలా మంది యాక్చువల్లీ మేము రష్మికని ఇలా ప్రజెంట్ చేస్తే పర్లేదని భయపడ్డాము. నాకు ట్విట్టర్లో ఇప్పుడు చాలా కామెంట్స్ వస్తున్నాయి, భూమా వార్డ్రోబ్ బాగా నచ్చిందండి, మాకు కావాలి లింక్లు పెట్టండి అని. ఆల్ ద క్రెడిట్ గోస్ టు శ్రావ్య. షీ ఫౌండ్ దట్ బ్యూటిఫుల్ బ్యాలెన్స్ between making her look real and rooted and making her look pretty and making a very handsome boy like Deekshit కొంచెం స్టైలిష్గా బట్టలు ఇచ్చిన హీరోలో ఉంటాడు, but to make him look real and rooted but at the same time stylish. So yeah, Shravya, thank you so much. I love you, you know why. So yeah, I really hope I'm not missing anybody, but the entire crew, thank you so much. Mainly my direction department, ఇప్పుడైతే ఇద్దరు ఉన్నారు. I love you boys and I love the rest of the gang. Sai garu, Vasu garu and the whole gang. ఈ సినిమా 48 days స్మూత్గా జరిగింది షూట్. ఇట్ కుడెంట్ హ్యావ్ హ్యాపెన్ వితౌట్ దెమ్. సారీ అండి, కొంచెం టైం తీసుకుంటున్నాను, కానీ డైరెక్టర్గా ఇలాంటి ఒక ఫంక్షన్లో నా టీంకి నేను థ్యాంక్ యూ చెప్పకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ దెమ్ టు హియర్ ఇట్ అండ్ ఐ వాంట్ దెమ్ టు నో హౌ గ్రేట్ఫుల్ ఐ యామ్. సో ఎస్, ద కెమెరా డిపార్ట్మెంట్, ద ప్రొడక్షన్ డిజైన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, ఆల్ ద అసిస్టెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్మూత్గా హ్యాపీగా పనిచేసామంటే మీ అందరి కోఆపరేషన్ వల్ల. అండ్ మై కాస్ట్, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్. అను, వితౌట్ ఎనీ హెసిటేషన్ ఈ రోల్ చాలా బాగుంది, నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది, నేను చేస్తానన్నావు, అండ్ యూ గేవ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వీ పుష్డ్ ఈచ్ అదర్ టుగెదర్. ఐ థింక్ వీ ఫౌండ్ సంథింగ్ మ్యాజికల్ అను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ దుర్గా. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ కుడ్ హ్యావ్ ప్లేడ్ ఇట్. ఎందుకంటే ఈ దుర్గా అనే క్యారెక్టర్ కాస్ట్ చేస్తున్నప్పుడు
quote unquote, I don't know how else to name it, but she's supposed to be the most good looking girl in college. Prati college lo college babe antar kada. She was supposed to be that, and I told Anu, I want you because I want to break this stereotype that college babe ani manam సినిమాలో ద కాలేజ్లో ప్రిటియెస్ట్ గర్ల్ అని కాస్ట్ చేసేటప్పుడు ఎందుకు ఒక టైప్ ఆఫ్ ఫేర్ స్కిన్ ఇలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలే ఎప్పుడు కాస్ట్ చేస్తుంటాం. ఐ వాంట్ టు కాస్ట్ an authentic, beautifully dusky South Indian girl, and I want to break that stereotype, and I want you to bring that vibe, Anna. And she got hold of that and she brought it out beautifully. Two of my favorite artists, Rao Ramesh garu, Rohini garu, ప్రతి సినిమాలో వాళ్ళు ఇద్దరు ఉండాలనుకుంటా. ఐ లవ్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరు చింపేశానండి ఈ సినిమాలో. మీరు సినిమా చూసి మీరే చెప్తారు, నన్ను తిట్టుకుంటారేమో కానీ వాళ్ళిద్దరిని అయితే మెచ్చుకుంటారు. అండ్ ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళనైతే విపరీతంగా మెచ్చుకుంటారు, దీక్షిత్ అండ్ రష్మిక. ఐ వాంట్ టాక్ అబౌట్ దీక్షిత్ ఫస్ట్. బ్రో, I know everything that you go through because I've been there, and I'm so proud of you. I never had the talent that you had. When I see you, ఎంత టాలెంట్ ఉందో ఈ అబ్బాయినికి ప్రతిరోజు నేను ఆలోచించుకుంటా, ప్రతిరోజు ఇదే అనుకుంటా, నువ్వు ఉండాల్సిన చోట ఇది కాదు. అరవింద్ గారు, ఈ మాట నేను చెప్పొచ్చా సార్? అరవింద్ గారు ఫస్ట్ షెడ్యూల్ తీసిన తర్వాత రషెస్ చూసి ఇలా చూసి ఏంటి అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు అన్నారు. అదే చేయితో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ డే, నేను జోక్ చేయట్లేదు, ఎగ్జాజరేట్ చేయట్లేదండి, ఫస్ట్ డే వచ్చి సెట్లో దీక్షిత్ని కలిసి అబ్బాయి చాలా బాగా చేస్తున్నావు, ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్, ఐ సీ సో మచ్ పొటెన్షియల్ ఇన్ యూ అని ఇంకో సినిమా మాతో చేయాలని ఒక అడ్వాన్స్ ఇచ్చారు. దట్ ఈస్ ద ఫెయిత్. నన్ను వదిలేయండి, దట్ ఈస్ ద ఫెయిత్ ఏ లెజెండ్ లైక్ అరవింద్ గారు హ్యాస్ ఆన్ దిస్ బాయ్, అండ్ దట్ ఈస్ ద ఫెయిత్ ఐ హ్యావ్ ఆన్ హిస్ టాలెంట్. దీక్షిత్ స్క్రీన్ ఏజ్ గ్రూప్లో మనకి సౌత్ ఇండియన్ ఆల్ 4 ఇండస్ట్రీస్లో ఇవాళ చాలా తక్కువ మంది కంప్లీట్ ప్యాకేజ్ హీరోలు ఉన్నారు. చాలా సినిమాలు తీయలేకపోతున్నాం, స్టోరీస్ చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో లుక్స్, ఫిజిక్, డాన్స్, ఫైట్, యాక్టింగ్, వాయిస్ అన్నీ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్ హీరోస్ చాలా తక్కువ మంది ఉన్నారు. వీ నీడ్ యూ మోర్ దెన్ యూ నీడ్ యువర్ సక్సెస్. వీ నీడ్ యువర్ సక్సెస్, అండ్ ఆల్ 4 సౌత్ ఇండియన్ ఇండస్ట్రీస్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ యువర్ సక్సెస్, అండ్ ఐ హోప్ యూ బికమ్ అ మ్యాసివ్ స్టార్, బ్రో. It's been a privilege working with you. I hope I do many, many films with you. And my darling Rashmika, this film wouldn't have happened without you. This film wouldn't have happened without your complete faith and commitment. How you, Rashmika వీడియోలో చెప్పినప్పుడు డీప్ డైవ్ అంతే దూకేసింది. అరే ఈ స్టోరీ ఏదో బాగుంది, నాకు చేయాల్సిందే దూకేసింది. రష్మికకి ఈ సినిమా ఏంటి అంటే నేను ఒకటే చెప్తాను, మేము ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా చెప్పింది, మీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా, సడన్గా ఈ టైప్ సినిమా ఏంటి, మీరు పుష్ప, అనిమల్ అలాంటి సినిమాలు చేస్తున్నారు కదా అంటే తను ఒకటే చెప్పింది, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ దోస్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ దట్ గేవ్ మీ సో మచ్ పాపులారిటీ అండ్ విజిబిలిటీ, కానీ నేను అలాంటి సినిమాలు చేసేదే ఏదో ఒక రోజు ఇలాంటి ఒక సినిమా చేయగలుగుతానని. అండ్ దిస్ ఇస్ వాట్ దిస్ ఫిల్మ్ మీన్స్ టు హర్. అండ్ ఆ అవకాశం దొరికినప్పుడు వామో రష్మిక బాగా చేస్తే నాకు గట్టిగా నమ్మకం ఉంటుంది, ఈ అమ్మాయి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంటుంది, కానీ కొన్నిసార్లు మానిటర్లు చూసి నేనే షాక్ అయిపోయా, అసలు ఇంత బాగా చేస్తే నేను అనుకోలేదురా బాబు అని. జీవించేసిందండి ఆ క్యారెక్టర్ని తను. మెల్లగా మేము సినిమా చేస్తున్న ప్రాసెస్లో మెల్లగా సీన్ బై సీన్ వెన్ వి యూస్ టు డూ, షీ యూస్ టు టెల్ మీ వై ఈ స్క్రిప్ట్ చదవగానే వై షీ కనెక్టెడ్ సో మచ్ టు ద స్టోరీ, ఈ క్యారెక్టర్కి ఎందుకు ఇంత బాగా రిలేట్ అయ్యిందని. ఆ రిలేటబిలిటీ ఏదైతే ఉందో దానివల్ల ఈ క్యారెక్టర్ని ఇంటర్నలైజ్ చేసుకునే విధానం వల్ల తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. నా వర్క్ గురించి సినిమా చూసి రేపు మీరందరూ చెప్పండి, మీరు నాకు చెప్పండి నేను బాగా చేశానా లేదా అని. కానీ ఈ సినిమా చూసిన ఫస్ట్ ఆడియన్స్గా, ఎడిట్లో 1000 సార్లు చూసిన ఫస్ట్ ఆడియన్స్గా చెప్తున్నా, దిస్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ విల్ బీ రిమెంబర్డ్ as one of the best female lead performances in Telugu of this decade. That's how good she is in the film. And I hope she gets all the appreciation and love she deserves for it. I hope she gets all the rewards and awards for it. Love you, Rashmika. We miss you here. We very dearly miss you here. But I know that we are in your thoughts and you are in ours. Thank you. Thank you, everyone. Just once again, feel like saying 1,000 thank you. Oh, how can I forget? నాకు పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చిన అక్కడ సైలెంట్గా నిల్చొని ఫోన్ చూస్తున్నారు. ఆయన ఫోన్ ఏ టెన్షన్లో చూస్తున్నారో కూడా నాకు తెలుసు, ఏంటి ఏమైనా వస్తుందా మన సినిమా గురించి అనే. ఫస్ట్ మా టీం బయట, కాస్ట్ అండ్ క్రూ బయట సినిమా చూసింది వంశీ గారు, సురేష్ గారు అండ్ సీను బంగారం గారు. అంటే నేను ఆయన గురించి నెక్స్ట్ చెప్తా, కానీ వీళ్ళిద్దరు సినిమా చూసి నాకు స్ట్రెంగ్త్ ఇచ్చారు. అలాగే చాయ్ బిస్కెట్ సురేష్, వేర్ ఆర్ యూ బ్రో, ద చాయ్ బిస్కెట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ సురేష్, వంశీ గారు అండ్ సురేష్ గారు, ద ఫెయిత్ దే హ్యాడ్ ఇన్ ద ఫిల్మ్, లిటరలీ ఒక పాయింట్ తర్వాత ఎలా అయిపోయిందంటే దే ఆర్ పుషింగ్ మీ.
rather than me pushing them. And I don't know how to thank you. I really don't. The courage it gave me, the strength it gave me, my reaction. And today, how much you're pushing the film. Thank you so much for that. And if I'm forgetting anybody, I'm so sorry. But I shall WhatsApp every one of you. Thank you from the bottom of my heart for being a part of this film. Thank you. థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మచ్ ఫర్ కమింగ్. ఇలాగే సెవెంత్ దాటి మా రిలీజ్ తర్వాత కూడా ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వచ్చి హ్యాపీగా చాలా గ్రేట్ఫుల్గా అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆయన వచ్చి ఒక ఎమోషనల్ గూగుల్ చేశారు, చాలా ఎమోషనల్ అయిపోయా. హ్యాపీగా మాట్లాడదాం అనుకున్నా కానీ నో, ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ ఆ జర్నీ మొదలైంది అరవింద్ గారు ఓకే వల్ల, అరవింద్ గారు ఎస్ వల్ల. ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే సందర్భంలో ఆయనకి స్క్రిప్ట్ గురించి తెలిసింది. అప్పుడు చెప్పారు, ఈ స్క్రిప్ట్కి ఒక వాల్యూ ఉంది, ఇది నువ్వు ఎప్పుడు తీసినా నా దగ్గరికే తీసుకోరా అని చెప్పారు. అప్పుడు ఆ చివరికి మీకే చేసాం సార్. అండ్ ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ ప్రివిలేజ్. ఎక్కడో ఇంత ఒక ఇల్లస్ట్రియస్ ఇన్స్టిట్యూషన్, 53 years హిస్టరీ ఆఫ్ గీతా ఆర్ట్స్లో చిన్న ఎండ్లో నా పేరు కూడా ఉంటుందని ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. అండ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి థ్యాంక్ యూ సార్. నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు సార్, నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ స్టోరీ మీరు ఎనేబుల్ చేయడం వల్ల, ఎంపవర్ చేయడం వల్ల జరిగింది సార్. ఈ సినిమా నేను తీయగలిగాను, ఈ స్టోరీ చెప్పగలుగుతున్నాను. కానీ నేను ఎలా చెప్పాలనుకున్నానో అది చెప్పనిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ యూ నో హౌ డీప్లీ గ్రేట్ఫుల్ ఐ యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ 2 డార్లింగ్ ప్రొడ్యూసర్స్, విద్య గారు, ధీరజ్ గారు. బ్రో అనవసరంగా ఎమోషన్ చేశారు బ్రో నన్ను. బట్ దట్ అసైడ్, డే 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ గీతా ఆర్ట్స్ దాకా పట్టుకెళ్ళింది. యాక్చువల్లీ ఇంకో స్క్రిప్ట్ పట్టుకెళ్ళారు, కానీ గీతా ఆర్ట్స్ దగ్గర నన్ను తీసుకెళ్ళింది ధీరజ్ గారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ జర్నీ. ఎన్నో చూసాము. మీరు చెప్పినట్టు మీకు నేను బ్యాడ్ కాపు, నాకు మీరు బ్యాడ్ కాపు, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ప్రేమించుకున్నాము, అంతా అయిపోయాక. కానీ ఒక్కసారి కూడా అది దే ఆల్వేస్ సే కపుల్స్ మధ్యలో ఆల్వేస్ హగ్ ఇట్ అవుట్ బిఫోర్ యూ గో టు బెడ్ అంటారు కదా. సో ఎడిట్లో నైట్ 3 o'clock అయినా 4 o'clock అయినా హగ్ చేసుకొని బయలుదేరేవాళ్ళం. And that was lovely. Thank you for all the support. Vidya garu, from day 1, from the time she read the script, she's been championing the script. And without your conviction in the script, this wouldn't have happened. And whenever I have doubts, whenever I was confused, whenever I was a little down, ప్రతిసారి ఫోన్ చేసి మంచి సినిమా తీస్తున్నాం, నేను నమ్ముతున్న సినిమాని అని నాకు స్ట్రెంగ్త్ ఇచ్చేవారు. షీఈ్ లైక్ దిస్, షీఈ్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. షీఈ్ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ విద్య గారు నా లైఫ్లోకి రావడం వల్ల నాకు కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా అవసరం ఉంటారని కూడా నాకు తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని కూడా ఎప్పుడు అనుకోలేదు. షీ వాజ్ అ మ్యాసివ్ మారల్ సపోర్ట్ ఫర్ మీ. ఐ నెవర్ ఫర్గెట్ ఫర్ దట్. నాకు తెలీదు హౌ మచ్ ఐ నీడెడ్ యూ ఇన్ మై లైఫ్ అట్ దట్ పాయింట్ అని, కానీ దేవుడు పంపించారు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ వర్ దేర్ విత్ మీ అట్ దట్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ నెవర్ ఫర్గెట్ దట్. అండ్ మై డార్లింగ్ క్రూ, చోటా బ్రో, ప్రతి సినిమా కలిసే చేసాము. ఇంకా నేను ఏ సినిమా చేసినా మీరు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు అంటే నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎన్ని అంటే మరీ హైస్ చూస్తా, మరీ లోస్ చూస్తా, అవన్నీ చూసేది ఈయన ఎడిట్ రూమ్లో కూర్చొని. బ్రో ఏంటి బ్రో ఇది కరెక్టేనా, లేకపోతే బ్రో ఏమన్నా ఉందా బ్రో, అన్నీ ఆయనే చూశారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ జర్నీ విత్ మీ బ్రో. అండ్ ఈ సినిమా నేను రష్మికకి ఎప్పుడు చెప్పేవాడిని దట్ ఈ సినిమా చూసి ఇఫ్ పీపుల్ కెన్ గో హోమ్ అండ్ థింక్ దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ విన్ అని. ఆ ఫస్ట్ విన్ నాకు ఇచ్చింది చోటా గారు. నాకు ఒక బ్యూటిఫుల్ మాట, ఈ సినిమా ఆయన ఫస్ట్ టైం 1000 సార్లు చూసుంటారు, ప్రతి షాట్, ప్రతి సీన్. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా మేము ఒక స్క్రీనింగ్ చేసుకున్నాం మా టీం కోసం రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో. అక్కడ ఫస్ట్ టైం ఈయన సినిమాని మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు ఫ్లోలో చూశారు. ఫ్లోలో చూసి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి, నేను అక్కడ స్క్రీనింగ్ నుంచి బయలుదేరాను, కార్ తీసాను, ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళి ఒక 1/2 hourలో వైఫ్ని కలవబోతున్నాను, కానీ ఎందుకో డ్రైవ్ చేయాలని కూడా అనిపించట్లేదు. కార్ రోడ్లోనే ఆపేసాను. ఆపేసి నా వైఫ్కి ఫోన్ చేసి, ఐ లవ్ యూ బంగారం, ఐ వాంట్ టు బీ అన్ ఈవెన్ బెటర్ హస్బెండ్ టు యూ, నీకేమైనా ఉంటే చెప్పు, ఐ విల్ ఇంప్రూవ్ అన్నారంట. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రివ్యూ ఐ కెన్ గెట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ హోప్ ఇట్ మేక్స్ ఆల్ ద బాయ్స్ వాంట్ టు బికమ్ better boyfriends. I hope it helps them understand their girls better. I hope it helps husbands understand their women better. And I hope it gives strength to women. So that was the most beautiful review, bro. That was my first win. Thank you for that. Prashant Vihari, again, రెండోసారి కలిసి పనిచేస్తున్నాం.
చాలా కాంప్లికేటెడ్. నాతో కూర్చొని మ్యూజిక్ సిట్టింగ్ అనేది ఎవరైనా పారిపోతారండి. చాలా కాంప్లికేటెడ్. ఒక 15 నిమిషాలు మాట్లాడతా, ఇది బ్రో ఈ సీన్లో ఇది ఇమోషను, కానీ మనకి మ్యూజిక్లో ఇది వద్దు, వేరే పర్స్పెక్టివ్ కావాలి, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏమో చాలా కాంప్లికేటెడ్ మూడ్లో ఉన్నా, ఏదేదో చెప్తా. ఎవరైనా అరే ఏం మాట్లాడుతున్నాడు రా వీడు అనుకుంటారు, కానీ ప్రశాంత్ పాపం చాలా పేషెంట్గా వింటాడు. మొత్తం విని బ్రో మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందని చెప్పి ప్లే చేస్తాడు. దాంట్లో బ్యూటీ ఉంటుంది, చెప్పింది అంతా ఉంటుంది. ఐ లవ్ యూ బ్రో, ఐ లవ్ యూ. ఐఎమ్ సో గ్లాడ్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ అగైన్. అండ్ హేషామ్ మ్యూజిక్లో ఉన్న సోల్ అసలు హీస్ అ చైల్డ్ ఎట్ హార్ట్ అండి. ఆ చైల్డ్ లైక్ క్వాలిటీ లేకపోతే మ్యూజిక్లో ఇంత సోల్ ఉండదు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఆల్ అవర్ సెషన్స్ టుగెదర్. యూ యూస్ టు టాక్ అండ్ యూ యూస్ టు సెండ్ మీ ట్యూన్ ఆఫ్టర్ ట్యూన్. ద వన్ థింగ్, కొన్ని ట్యూన్స్ మనకి వర్కౌట్ అవుతాయి, కొన్ని ట్యూన్స్ ఐ బి లైక్ నో హేషామ్ వీ నీడ్ సంథింగ్ డిఫరెంట్, బట్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ ట్యూన్స్ యూస్ టు హ్యావ్ సో మచ్ సోల్. మనము వాడిని కొన్ని ట్యూన్స్ ఐ హోప్ వీ గెట్ టు యూస్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. I can't wait. Some of them are gems. So yeah, I hope we get to use it in the future. It's been lovely working with you, Hesham. When I see you, I see God inside you. That's the purity in your music. So thank you for touching my life. Thank you for touching this film. అండ్ ఇక్కడ లేని టెక్నీషియన్స్ కొందరు ఉన్నారండి. సౌండ్ డిజైనర్ మనోజ్ అక్కడెక్కడో ఎప్పుడు వెనకాల వెళ్ళి నిల్చుంటారు. సౌండ్ డిజైనర్ మనోజ్, మై ఫెంటాస్టిక్ కెమెరామ్యాన్ కేవీ. హీ వాజ్ జెన్యున్లీ లైక్ ఒక కమాండర్ ఇన్ చీఫ్ లాగా అండి. ఈ సినిమా ఐ థింక్ ఒక ఫస్ట్ 2 daysలోనే ఆయన అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మాకు పెద్ద ఛాలెంజ్ ఉండింది. అనిమల్ సినిమా రిలీజ్ అయ్యి 7th డేనో 8th డేనో రష్మిక ఫస్ట్ మా సినిమా జాయిన్ అవుతుంది. ఆ రోజుకి 500 crores, 600 crores, 700 crores ఇట్లా వెళ్తా ఉంది. నాకు కేవీ మనమేమో ఇలాంటి బట్టలు సింపుల్గా, ఈ అమ్మాయి అంటే మీరు ఏ కాలేజీకి వెళ్ళినా ఎలా ఉంటారో అలా ఉండాలని అనుకుంటున్నాము, మనమేమో ఇలా ప్రజెంట్ చేస్తున్నాము, మనకి తీయడం రాక, రష్మికని ప్రజెంట్ చేయడం రాక ఇలా చేసామని అనుకుంటారా, లేదు ఇది ఒక కాన్షియస్ క్రియేటివ్ చాయిస్ అని అనుకుంటారా అని నేను ఎప్పుడు మాట్లాడుకునేవాడిని ఫస్ట్ ఫ్యూ డేస్. కేవీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇది న్యాచురల్గా రియల్గా రూటెడ్గా మీకు ఎలా కావాలో తీద్దాం, బట్ అట్ ద సేమ్ టైం ఏస్థెటిక్గా తీద్దాం, అలా ఎవరు అనుకోరని. ఆ ఛాలెంజ్ డిఫికల్ట్ ఛాలెంజ్ అది. ఈ అమ్మాయిని మీరు ఈ సినిమాలో చూస్తున్నప్పుడు ఒక 10 minutesలో రష్మికని మర్చిపోతారు, భూమా మాత్రమే గుర్తుంటుంది. దాంట్లో ఒక పెద్ద పార్ట్ కేవీకి కూడా ఉంది, బికాస్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ ఈస్ ప్రెజెంటెడ్ హర్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ కేవీ. మై ప్రొడక్షన్ డిజైనర్స్, also people that I'm doing my second film with, Ram and Mona, thank you so much. They're not here. Shravya Verma, again doing my second film with her. Shravya, ఈ బట్టలు చాలా మంది యాక్చువల్లీ మేము రష్మికని ఇలా ప్రజెంట్ చేస్తే పర్లేదని భయపడ్డాము. నాకు ట్విట్టర్లో ఇప్పుడు చాలా కామెంట్స్ వస్తున్నాయి, భూమా వార్డ్రోబ్ బాగా నచ్చిందండి, మాకు కావాలి లింక్లు పెట్టండి అని. All the credit goes to Shravya. She found that beautiful balance between making her look real and rooted and making her look pretty and making a very handsome boy like Deekshit కొంచెం స్టైలిష్గా బట్టలు ఇచ్చిన హీరోలో ఉంటాడు, బట్ టు మేక్ హిమ్ లుక్ రియల్ అండ్ రూటెడ్ బట్ అట్ ద సేమ్ టైమ్ స్టైలిష్. సో యా, Shravya, thank you so much. I love you. You know why. So yeah, I really hope I'm not missing anybody, but the entire crew, thank you so much. Mainly my direction department, ఇప్పుడైతే ఇద్దరు ఉన్నారు. I love you boys and I love the rest of the gang. సాయి గారు, వాసు గారు and the whole gang. ఈ సినిమా 48 days స్మూత్గా జరిగింది షూట్. ఇట్ కుడెంట్ హ్యావ్ హ్యాపెన్ వితౌట్ దెమ్. సారీ అండి, కొంచెం టైం తీసుకుంటున్నాను, కానీ డైరెక్టర్గా ఇలాంటి ఒక ఫంక్షన్లో నా టీంకి నేను థ్యాంక్ యూ చెప్పకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ దెమ్ టు హియర్ ఇట్ అండ్ ఐ వాంట్ దెమ్ టు నో హౌ గ్రేట్ఫుల్ ఐ యామ్. సో ఎస్, ద కెమెరా డిపార్ట్మెంట్, ద ప్రొడక్షన్ డిజైన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, ఆల్ ద అసిస్టెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్మూత్గా హ్యాపీగా పనిచేసామంటే మీ అందరి కోఆపరేషన్ వల్ల. అండ్ మై కాస్ట్, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్. అను, వితౌట్ ఎనీ హెసిటేషన్ ఈ రోల్ చాలా బాగుంది, నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది, నేను చేస్తానన్నావు, అండ్ యూ గేవ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వీ పుష్డ్ ఈచ్ అదర్ టుగెదర్. ఐ థింక్ వీ ఫౌండ్ సంథింగ్ మ్యాజికల్ అను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ దుర్గా. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ కుడ్ హ్యావ్ ప్లేడ్ ఇట్. ఎందుకంటే ఈ దుర్గా అనే క్యారెక్టర్ కాస్ట్ చేస్తున్నప్పుడు, quote unquote, I don't know how else to name it, but she's supposed to be the most good looking girl in college. Prati college lo college babe antar kada, she was supposed to be that. And I told Anu, I want you because I want to break this stereotype that college babe ani manam సినిమాలో ద కాలేజ్లో ప్రిటియెస్ట్ గర్ల్ అని కాస్ట్ చేసేటప్పుడు ఎందుకు ఒక టైప్ ఆఫ్ ఫేర్ స్కిన్డ్ ఇలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలే ఎప్పుడు కాస్ట్ చేస్తుంటాం. ఐ వాంట్ టు కాస్ట్ an authentic, beautifully dusky South Indian girl, and I want to break that stereotype and I want you to bring that vibe, Anna. And she got hold of that and she brought it out beautifully. Two of my favorite artists, Rao Ramesh garu, Rohini garu, prati సినిమాలో వాళ్ళిద్దరు ఉండాలనుకుంటా. I love working with both of them. ఇద్దరు చింపేశానండి ఈ సినిమాలో.
మీరు సినిమా చూసి మీరే చెప్తారు, నన్ను తిట్టుకుంటారేమో కానీ వాళ్ళిద్దరిని అయితే మెచ్చుకుంటారు. అండ్ ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళైతే విపరీతంగా మెచ్చుకుంటారు, దీక్షిత్ అండ్ రష్మిక. ఐ వాంట్ టాక్ అబౌట్ దీక్షిత్ ఫస్ట్. బ్రో, I know everything that you go through because I've been there, and I'm so proud of you. I never had the talent that you had. When I see you, ఎంత టాలెంట్ ఉందో ఈ అబ్బాయినికి ప్రతిరోజు నేను ఆలోచించుకుంటా, ప్రతిరోజు ఇదే అనుకుంటా, నువ్వు ఉండాల్సిన చోట ఇది కాదు. అరవింద్ గారు, ఈ మాట నేను చెప్పొచ్చా సార్? అరవింద్ గారు ఫస్ట్ షెడ్యూల్ తీసిన తర్వాత రషెస్ చూసి ఇలా చూసి ఏంటి అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు అన్నారు. అదే చేయితో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ డే, నేను జోక్ చేయట్లేదు, ఎగ్జాజరేట్ చేయట్లేదండి, ఫస్ట్ డే వచ్చి సెట్లో దీక్షిత్ని కలిసి అబ్బాయి చాలా బాగా చేస్తున్నావు, ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్, ఐ సీ సో మచ్ పొటెన్షియల్ ఇన్ యూ అని ఇంకో సినిమా మాతో చేయాలని ఒక అడ్వాన్స్ ఇచ్చారు. దట్ ఈస్ ద ఫెయిత్, నన్ను వదిలేయండి, దట్ ఈస్ ద ఫెయిత్ ఏ లెజెండ్ లైక్ అరవింద్ గారు హ్యాస్ ఆన్ దిస్ బాయ్, అండ్ దట్ ఈస్ ద ఫెయిత్ ఐ హ్యావ్ ఆన్ హిస్ టాలెంట్. దీక్షిత్ స్క్రీన్ ఏజ్ గ్రూప్లో మనకి సౌత్ ఇండియన్ ఆల్ 4 ఇండస్ట్రీస్లో ఇవాళ చాలా తక్కువ మంది కంప్లీట్ ప్యాకేజ్ హీరోలు ఉన్నారు. చాలా సినిమాలు తీయలేకపోతున్నాం, స్టోరీస్ చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో లుక్స్, ఫిజిక్, డాన్స్, ఫైట్, యాక్టింగ్, వాయిస్ అన్నీ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్ హీరోస్ చాలా తక్కువ మంది ఉన్నారు. వీ నీడ్ యూ మోర్ దెన్ యూ నీడ్ యువర్ సక్సెస్. వీ నీడ్ యువర్ సక్సెస్ అండ్ all 4 South Indian industries will benefit from your success, and I hope you become a massive star, bro. It's been a privilege working with you. I hope I do many, many films with you. And my darling Rashmika, this film wouldn't have happened without you. This film wouldn't have happened without your complete faith and commitment. How you, Rashmika వీడియోలో చెప్పినప్పుడు డీప్ డైవ్ అంతే దూకేసింది. అరే ఈ స్టోరీ ఏదో బాగుంది, నాకు చేయాల్సిందే దూకేసింది. రష్మికకి ఈ సినిమా ఏంటి అంటే నేను ఒకటే చెప్తాను, మేము ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా చెప్పింది, మీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా, సడన్గా ఈ టైప్ సినిమా ఏంటి, మీరు పుష్ప, అనిమల్ అలాంటి సినిమాలు చేస్తున్నారు కదా అంటే తను ఒకటే చెప్పింది, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ దోస్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ దట్ గేవ్ మీ సో మచ్ పాపులారిటీ అండ్ విజిబిలిటీ, కానీ నేను అలాంటి సినిమాలు చేసేదే ఏదో ఒక రోజు ఇలాంటి ఒక సినిమా చేయగలుగుతానని. అండ్ దిస్ ఇస్ వాట్ దిస్ ఫిల్మ్ మీన్స్ టు హర్. అండ్ ఆ అవకాశం దొరికినప్పుడు వామో రష్మిక బాగా చేస్తుందని నాకు గట్టిగా నమ్మకం ఉంటుంది, ఈ అమ్మాయి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంటుంది, కానీ కొన్నిసార్లు మానిటర్లు చూసి నేనే షాక్ అయిపోయా, అసలు ఇంత బాగా చేస్తే నేను అనుకోలేదురా బాబు అని. జీవించేసిందండి ఆ క్యారెక్టర్ని తను. మెల్లగా మేము సినిమా చేస్తున్న ప్రాసెస్లో మెల్లగా సీన్ బై సీన్ వెన్ వి యూస్ టు డూ, షీ యూస్ టు టెల్ మీ వై ఈ స్క్రిప్ట్ చదవగానే వై షీ కనెక్టెడ్ సో మచ్ టు ద స్టోరీ, ఈ క్యారెక్టర్కి ఎందుకు ఇంత బాగా రిలేట్ అయ్యిందని. ఆ రిలేటబిలిటీ ఏదైతే ఉందో దానివల్ల ఈ క్యారెక్టర్ని ఇంటర్నలైజ్ చేసుకునే విధానం వల్ల తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. నా వర్క్ గురించి సినిమా చూసి రేపు మీరందరూ చెప్పండి, మీరు నాకు చెప్పండి నేను బాగా చేశానా లేదా అని. కానీ ఈ సినిమా చూసిన ఫస్ట్ ఆడియన్స్గా, ఎడిట్లో 1000 సార్లు చూసిన ఫస్ట్ ఆడియన్స్గా చెప్తున్నా, this performance I think will be remembered as one of the best female lead performances in Telugu of this decade. That's how good she is in the film. And I hope she gets all the appreciation and love she deserves for it. I hope she gets all the rewards and awards for it. Love you, Rashmika. We miss you here. We very dearly miss you here. But I know that we are in your thoughts and you are in ours. Thank you. Thank you, everyone. Just once again feel like saying 1,000 thank you. Oh, how can I forget? నాకు పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చిన అక్కడ సైలెంట్గా నిల్చొని ఫోన్ చూస్తున్నారు, ఆయన ఫోన్ ఏ టెన్షన్లో చూస్తున్నారో కూడా నాకు తెలుసు, ఏంటి ఏమైనా వస్తుందా మన సినిమా గురించి అనే. ఫస్ట్ మా టీం బయట, కాస్ట్ అండ్ క్రూ బయట సినిమా చూసింది వంశీ గారు, సురేష్ గారు అండ్ సీను బంగారం గారు. అంటే నేను ఆయన గురించి నెక్స్ట్ చెప్తా, కానీ వీళ్ళిద్దరు సినిమా చూసి నాకు స్ట్రెంగ్త్ ఇచ్చారు. అలాగే చాయ్ బిస్కెట్ సురేష్, వేర్ ఆర్ యూ బ్రో, ద చాయ్ బిస్కెట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ సురేష్, వంశీ గారు అండ్ సురేష్ గారు, ద ఫెయిత్ దే హ్యాడ్ ఇన్ ద ఫిల్మ్, లిటరలీ ఒక పాయింట్ తర్వాత ఎలా అయిపోయిందంటే దే ఆర్ పుషింగ్ మీ rather than me pushing them, and I don't know how to thank you. I really don't. The courage it gave me, the strength it gave me, my reaction, and today how much you're pushing the film. Thank you so much for that. And if I'm forgetting anybody, I'm so sorry, but I shall WhatsApp every one of you. Thank you from the bottom of my heart for being a part of this film. Thank you. థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. రాహుల్ సార్ అయిన తర్వాత వస్తే మాట్లాడడానికి ఏమి ఉండదు, బట్ హీ కవర్డ్ ఎవ్రీథింగ్. అండ్ యాజ్ ఈ సెడ్ ఫ్రమ్ రైట్ బిగినింగ్ చోట సార్ మాట్లాడడానికి స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి రాహుల్ సార్ వరకు నేను కూడా ఎమోషనల్ అయిపోయాను అక్కడ కూర్చొని. ఐ థింక్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అ జర్నీ వీ హ్యాడ్ ఇన్ దిస్ ఫిల్మ్.
స్టార్టింగ్ ఫ్రమ్ రాహుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ విక్రమ్. నా మీద నమ్మకం పెట్టి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సో యూ థాట్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్. సో ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేసి తర్వాత ఓకే వీళ్ళు ఇలా కూడా పర్ఫామ్ చేయొచ్చు అని తర్వాత సినిమా రావడం వేరే. బట్ జస్ట్ బై లుకింగ్ అట్ మీ ఇన్ సమ్ ఇంటర్వ్యూ అండ్ యూ థింకింగ్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్ అని అనుకొని అంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం, అది ఇట్ టేక్స్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా మాట్లాడాలి మీతో. అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ సార్. సో లవ్ యూ సార్. యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ. అండ్ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గీతా ఆర్ట్స్ అంటేనే ఒక వైబ్. నాలాంటి చాలా యాక్టర్స్కి ఈ బ్యానర్లో చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఐ థింక్ త్రూ దిస్ ఫిల్మ్, త్రూ విక్రమ్, దట్ డ్రీమ్ కేమ్ ట్రూ. అండ్ సార్ చెప్పారు ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే, అంటే ఫస్ట్ షెడ్యూల్ చూసిన తర్వాత అల్లు అరవింద్ సార్ నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత నేను రాహుల్ సార్ని అడిగాను, సార్ కాల్ చేస్తున్నారు ఏదైనా ఈజ్ హీ నాట్ హ్యాపీ విత్ ఇట్ అని. కొంచెం భయం వేసింది నాకు. బట్ సార్ వచ్చిన తర్వాత చాలా మాట్లాడి చాలా స్టోరీ చెప్పారు సార్. నాకు ఆ రోజు అది తెలియలేదు ఎందుకు చెప్పారని. బట్ లాస్ట్లో ఒక మాటలు చెప్పారు మీరు, యు ఆర్ అన్ యాక్టర్, ట్రై టు బీ లైక్ దాట్ అని. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే నాకు అడ్వాన్స్ ఇచ్చిన ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్ మీరు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ అడ్వాన్స్ సార్, ఇట్స్ ద హోప్. అంటే ఫర్ యాక్టర్ లైక్ మీ హూ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ స్క్రీన్, ఇట్ రియలీ గేవ్ లాట్ ఆఫ్ హోప్ ఆ రోజు. అది చాలా కావాల్సింది నాకు అప్పుడు. అంటే ఎవరు చూసినా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ, సర్వైవ్ అవ్వలేం ఇక్కడ అని చెప్తున్న మధ్యలో a person like you coming and giving an advance, it really like gave lot of hope. I told 100 number of people. I think I called my mom, I called my teacher, and I was telling, I was like a kid, ante I am in a right path, I am doing a right thing ani anpichindi aa roju. I was very confident. And adaina tarvata mostly ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్ చేయడానికి. అండ్ ఆల్సో ఎక్కడో ఒక బాధ్యత వచ్చింది ఇక్కడ, రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఇక్కడ. ఐ హ్యావ్ టు ప్రూవ్ అనేది వచ్చింది. సార్ ఐ ప్రామిస్ యూ టుడే, యూ టోల్డ్ మీ దట్ బీ అన్ యాక్టర్, ట్రై టు బీ అన్ యాక్టర్, ఇది ఇలాగే ఫాలో చేసుకొని వెళ్ళు అని. ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ మేక్ యూ ప్రౌడ్ సార్. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విద్యా మ్యామ్, ధీరజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక 2 years జర్నీ. ఈ జర్నీలో నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ మీరు చెప్పారు డేట్స్ ఎప్పుడు అడిగితే కూడా వచ్చేవాడిని అని. కాదు, మీరు ఎప్పుడు పిలుస్తారో అని ఐ యూస్ టు వెయిట్. అంటే ఐ యూస్ టు లవ్ బీయింగ్ ఇన్ ద గర్ల్ ఫ్రెండ్ సెట్. అండ్ విద్యా మ్యామ్ కూడా ఎప్పుడైనా మ్యామ్ కొంచెం పేమెంట్ అవసరం ఉంది అని చెప్తే వెంటనే షీ యూస్ టు డూ ద నీడ్ఫుల్ థింగ్స్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ సపోర్ట్. అండ్ yes, I'll first start with all the crew who I worked with in the sets first. Vasant sir, KV sir, మన DOP. I think నేను సెట్కి వచ్చి ఒక 2-3 days అయిన వెంటనే ఒకసారి వచ్చి ఫ్రేమ్ చూస్తే ఆ మూడ్ ఎలా ఉండాలో ఆ సీన్కి, ఆ సీన్ ఓవరాల్ లైటింగ్ అయినా ఆ ఫ్రేమ్ అయినా, సో ఇట్ యూస్ టు టేక్ అస్ టు సమ్ మూడ్. లైక్ అది చూసినప్పుడే ఓ ఏదో భలే ఉంది ఇది అని. అండ్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ కేవీ సార్, హీ కాల్డ్ మీ అండ్ హీ టోల్డ్ మీ, డోంట్ వరీ అబౌట్ ద పొజిషన్స్. నువ్వు ఇక్కడే రావాలి, ఇలానే నిల్చోవాలి, ఇలానే యాక్ట్ చేయాలి, వద్దు. నువ్వేం చేస్తావో అది చెయ్యి, నువ్వు నీ బ్లాకింగ్ చూసుకొని నేను లైటింగ్ చేస్తా అని అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ ద స్మాల్ థింగ్స్ విచ్ రియల్లీ హెల్ప్డ్ మీ టు పర్ఫార్మ్ రియల్లీ వెల్. థ్యాంక్ యూ కేవీ సార్. అండ్ మై ADs, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆది, సాయి సార్, వాసు సార్. ఐ థింక్ నేను ఇప్పుడు ఇలా తెలుగు మాట్లాడుతున్నాను, సినిమాలో అంత బాగా తెలుగు మాట్లాడాను, డబ్బింగ్ చేశానంటే ఐ థింక్ దీస్ గైజ్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్. బికాస్ ఆడియో క్లిప్స్ పంపిన లేకపోతే ఆది యూస్ టు స్టాండ్ నెక్స్ట్ టు మీ ఇన్ ద డబ్బింగ్ రూమ్. అండ్ నేను డబ్బింగ్ చేసిన వెంటనే ఇలా ఆదిని చూసేవాడిని. ఆది ఓకే చేసి అక్కడ డైరెక్టర్ ఓకే చేస్తే ఓకే అనమాట. అలా ఐ టుక్ లిటిల్ లాంగర్ టైమ్ టు డబ్. సో థ్యాంక్ యూ, ఐ రియలీ మీన్ ఇట్. అండ్ sir, music, Hesham sir, first of all I'm a big fan of your work, and working with you really means a lot. And also the song, everything. Ante Rashmika garu chepparu cinema ila unnedi మీరు ఇక్కడ తీసుకెళ్లారని. ప్రశాంత్ సార్ BGM, when I heard, I was in love with the BGM. I told Rahul sir, like అంటే
పర్ఫార్మెన్స్ అంటున్నాం, మన పర్ఫార్మెన్స్ని అంత ఎఫెక్టివ్గా కనపడుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా హ్యాపెన్స్ ఇన్ ద ఎడిటింగ్ రూమ్ అంటారు. సో ఎడిటింగ్ రూమ్ నుంచి అంత అప్రిసియేషన్ వస్తుందంటే ఐ కెన్ సీ దట్ హౌ కనెక్టెడ్ యు ఆర్ టు ద ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హోప్ ఐమ్ నాట్ అండ్ ఎస్ యాక్టర్స్ గురించి, రష్మిక గురించి. సో ఐ థింక్ నేను ఒక్క రోజు కూడా ఒక్క స్టార్తో పని చేస్తున్నాను అని అనిపించలేదు నాకు. వెన్ షీ స్టెప్డ్ ఇన్, షీ వాజ్ భూమా. She was an actress who was like a co-artist who is supporting me. I think because of her, I could really perform well. She could get the first question she would ask is, "Neeku anpichinda nenu chesindi?" That was the conversation between us. Right after the first scene, we should ask, like we thought we are the first audience, like we both of us. Like I should ask her, మీకు ఫీల్ అయిందా, నేను ఏం చెప్పాను అది ఫీల్ అయిందా అని అడిగితే మోస్ట్లీ ఇంకొక బెటర్ చేయొచ్చేమో అని షీ యూస్ టు టెల్ మీ, ఐ యూస్ టు టెల్ హర్. సో ఇది చాలా వర్కౌట్ అయింది. అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ హూ ఆస్క్డ్ మీ ఆర్ యూ కంఫర్టబుల్. ఈ వర్డ్ షీ ఈస్ ద ఫస్ట్ వన్ టు ఆస్క్ మీ ఇన్ దిస్ సెట్స్, లైక్ ఇది చేయడానికి ఆర్ యూ కంఫర్టబుల్, దిస్ ఈజ్ రష్మిక. సో ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ వర్కింగ్ విత్ రష్మిక గారు. అండ్ రావు రమేష్ సార్, రోహిణి మ్యామ్తో సెకండ్ సినిమా, రావు రమేష్ సార్తో ఫస్ట్ సినిమా, ఇంకొక సినిమా ఇప్పుడు చేస్తున్నాను. ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్, పవర్ఫుల్ యాక్టర్. అండ్ రోహిణి మ్యామ్ మీకు అందరికీ తెలుసు. సో షీఈస్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్ టూ. సో ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ద సీనియర్ యాక్టర్స్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. అండ్ థ్యాంక్స్ టు మై స్టాఫ్. ఈ లుక్స్ ఇదన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దే ఆర్ లైక్ ఫాలోయింగ్ అప్ విత్ ఆల్ ద లుక్స్. అండ్ టు మై మేనేజర్ కార్తిక్ హూ మేనేజ్డ్ ఆల్ దీస్ థింగ్స్. సో థ్యాంక్ యూ. వీ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ సినిమా గురించి చాలా ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ చెప్పాను. యాజ్ రాహుల్ సార్ సెడ్, ఇఫ్ వన్ విక్రమ్ ఇన్ ద థియేటర్, ఇఫ్ హీ థింక్స్ దట్ హీ క్యాన్ ఇంప్రూవ్, ఐ థింక్ దిస్ ద వై వీ మేడ్ దిస్ ఫిల్మ్ అనేది ఐ థింక్ సారీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎమోషనల్ అయిపోయాను. రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తా. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్, ఇంత ప్రేమిస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో మాట అడగట్లేదు మూర్తి గారు. హలో చాలా సినిమాలు తీస్తున్నాం. చాలా సినిమాల్లో చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. మీకే తెలుసు, నేను సినిమాలు తీసి కోట్లు సంపాదించానని. ఇది దాపరికం ఏం లేదు. కానీ ఈ సినిమా ద్వారా నేను సంపాదించేది డబ్బు కాకుండా వేరే ఉంది. ఈ సినిమాని తీసినందుకు చాలా తృప్తిని అనుభవిస్తాను. ఈ కథ విన్నప్పుడు 2021లో ఆయన దగ్గర విన్న దగ్గర నుంచి ఈ కథ నా మైండ్లోంచి పోవడం లేదు. ఎప్పుడు డైరెక్టర్ గారు కనపడినా ఆ కథ ఏమైంది, ఎప్పుడైనా సినిమా తీయాలయా అని అంటూ ఉండేవాడిని. అలాగా అనుకోకుండా ధీరజు విద్యాయులు అందరూ కలిపి మళ్ళీ అదే కథని ఆయనతో తీయడానికి నా దగ్గర తీసుకొచ్చారు. సో సమ్వేర్ ఐఎమ్ డిస్టైన్డ్ టు మేక్ దిస్ ఫిలిం. ఎందుకంటే సమాజానికి కొన్ని చెప్పాలి, మనం అనుకొని చెప్పాలి. మనం బోల్డ్గా మనకు కొన్ని నిజాలు తెలిసినా కూడా మనం మాట్లాడుకోలేని మనం ఈ సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలి. అటువంటి కోరిక కలుగుద్ది అన్నమాట ఈ సినిమా కథ విన్నప్పుడు. రాహుల్ లాంటి కమిటెడ్ పర్సనే దీన్ని ఆయన చెప్పేటప్పుడు ఏ ఉద్వేగం ఫీల్ అయ్యాడో ఆ ఉద్వేగంతో ఆ సినిమాని తీశాడు. అటువంటి వాళ్ళే, అటువంటి సున్నిత హృదయులే ఆయన. వ్యక్తిగతంగా కూడా చాలా సున్నితమైన మనిషి. అటువంటి సున్నితమైన వాళ్ళే ఇటువంటి సున్నితమైన సబ్జెక్ట్స్ని చేయగలుగుతారు అనిపిస్తుంది అన్నమాట. అంటే ప్రతి యువతి, ప్రతి యువకుడు
ఈ సినిమాని చూడాలని నాకు అనిపిస్తుంది. ఇది ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది, అలా చూడడానికి లేదు ఈ సినిమాని. అవన్నీ జోడిస్తే ఈ సినిమా రాదు. అలా చూడకుండా మన అక్క, మన చెల్లి, మన పిన్ని, ఇలాగా ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళ మనసుల్లో ఏముంటాయి, ఏ కోరికలు ఉంటాయి అంటే ఈ సినిమాని గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో టైటిల్ ఏదైనా చెప్పమనంటే నీ జీవితం అంతా నేనే అని మగవాడు అనుకున్నా, ఆడది అనుకున్నా, నీ జీవితం అంతా నేనే అనేది వాళ్ళ మనసుల్లో ఏముంటుంది, వాళ్ళ మనసుల్లో ఎలా ఉంటుంది అనేది అతి సున్నితంగా చెప్పిన ఈ సినిమా అతి ఘాటుగా లాస్ట్కి వచ్చి లెగిసేటప్పుడు ఎంతమంది పర్సంటేజో చెప్పలేను, కానీ కొంతమంది ఈ సినిమా చూసి రాత్రి నిద్రపోరు. అంటే ఇట్ విల్ చేజ్ దెమ్. ప్రతి ఇంట్లోనూ ఒక జీవితంలోకి ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి అమ్మాయి తనకు జరిగినా జరగకపోయినా తన స్నేహితురాలకి జరిగి ఉంటుంది. అలా రిఫ్లెక్ట్ అయ్యి ప్రతి వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఇది పర్టికులర్గా నేను ఆ సినిమా సాఫీగా వెళుతూ ఉంటుంది. లాస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అమ్మ అని అనిపించి మీరందరూ ఈ సినిమాలో చెప్పిన దీన్ని కానీ ఇంకెందుకు బోల్డ్గా ఒకటి చెప్పాలి. మీరందరూ మేము తీసిన సినిమాలకు 1.5 దగ్గర నుంచి 3.5 వరకు ఇస్తారు. మీరు ఈ సినిమాకి తక్కువ ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు మీరు. అది ఎంత గొప్పగా ఆడనివ్వకుండా. సో ఈ సినిమా అటువంటి తృప్తికరమైన సినిమా. ఎంత డబ్బు అని కాకుండా ఇటువంటి సినిమా తీయగలిగాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రష్మిక ఆ అమ్మాయి అంటే జీవించేసింది అనమాట క్యారెక్టర్లో. అంటే అమ్మాయి గ్రేట్ ఆర్టిస్ట్ అలా అంటే పలుకుద్ది. అటువంటిది ఆ అమ్మాయి షీ లివ్డ్ ఇన్ టు ఇట్. మిగతా వాళ్ళు అందరూ మాట్లాడారు. సక్సెస్ మీట్లో కూడా మళ్ళీ రష్మిక అప్పుడు ఉంటుంది కనుక రష్మిక ఉన్నప్పుడు చెప్తాను. మన కంప్యూర్ ఫస్ట్ రషెస్ చూసి నేను కింద పడిపోయాను. ఈ కుర్రాడు ఎవరా, కొత్త కుర్రాడు. నేను ఆ సినిమాలో వచ్చాడు. అంతకుముందు సినిమా ఏంటది, నానితో చేసి దసరాలో వచ్చాడు. జస్ట్ గుర్తుపెట్టుకున్నాను. కానీ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చూసేటప్పటికి ఈజ్ గోయింగ్ టు స్టే హియర్, లెట్ మీ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అని నెక్స్ట్ నేను ఆయన కలిసినప్పుడు ఒక చెక్ తీసుకుని వెళ్ళి యు ఆర్ డూయింగ్ వన్ ఆఫ్ మై ఫిలిమ్స్ బ్రదర్ అని నేను ఇట్ గేవ్ హిమ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ నేను అనుకోలే. ఇతను హీఈస్ వన్ యాక్టర్ హూ ఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్. ఈజ్ సో టాలెంటెడ్. అసలు ఏది అంటే ఏ సీన్ తీసుకున్నా దీనికన్నా ఇతను కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అన్నది లేదు. అట్లా చేశాడు. ఆ క్యారెక్టర్లో అట్లా జీవించి చేశాడు. విష్ యూ ఎ గ్రేట్ ఫ్యూచర్ బ్రదర్, గ్రేట్ ఫ్యూచర్. శ్యామ్ గారు సార్, మీ హృదయంలో సాంగ్స్ అన్నిసార్లు విన్నాను. ఫస్ట్ మీరు ఎవరో నాకు తెలియదు, ఈ సినిమాలో ఉంటారో లేదో తెలియదు. కాకపోతే ఆ హృదయంలో సాంగ్స్ మట్టుకు అన్నిసార్లు విన్నానండి. యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ మ్యూజిషియన్. థ్యాంక్ యూ. అట్లాగే మన విహారీ గారు, థ్యాంక్ యూ సార్, యూ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. లైక్ దట్ అసలు నువ్వు చించేసావా నువ్వు నాకు నువ్వు ఎంత ఎమోషనల్గా మేల్స్ ఎంత కనెక్ట్ అవుతారు అనేది నాకు ఒక చిన్న ఇది ఉంది. ఎంత కనెక్ట్ అవుతారు అనేది నేను కనెక్ట్ అయ్యే ఈ సినిమా తీశాను కనుక నాలాగా కనెక్ట్ అవుతారా అనే ఆ సందేహం ఫస్ట్ చించి పారేసావు నువ్వు. సో
rest of all the technicians and all the, particularly the media team who have worked for this film. And గీతా భగత్ చాలా సునాయాస్ భలే మాట్లాడతావు నువ్వు, చాలా న్యాచురల్. ఈ సినిమా గురించి ఎక్కువ కొంచెం నీకు న్యాచురల్గా వచ్చింది. కనెక్ట్ అయ్యావు, అర్థమవుతుంది. సో దెన్ కమ్స్ విద్యా అండ్ ధీరజ్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ధీరజ్ మొట్టమొదట్లో ఏదో వాళ్ళ నాన్నగారు ఒక హోటల్లో ఈయన పరిచయం చేశారు, ఇండస్ట్రీకి రావాలని సరదా పడుతున్నాడండి అని. రారా తీరద్ద నీకు అని అనుకున్నాను, కానీ వచ్చి ఇలా గీతార్ట్స్లో కూర్చుని 4 సినిమాలు తీసి పెడతాడు అని అనుకోలేదు. ఇప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్నగారు పరిచయం చేసినప్పుడు చిన్న కుర్రోడుగా ఉండేవాడు. ఆ తర్వాత విద్య సొంత కూతురు లాంటిది, చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది. ఇవాళ వచ్చి గీతార్ట్స్ని తన సొంతం చేసుకుంది. ఇవాళ నాకు బరువు తగ్గించడానికి మన వాసు, విద్య వీళ్ళు పక్కన బోల్డ్ మంది ఇటువంటి, అంటే అనేక మందిని ఎంకరేజ్ చేశాం. ధీరజ్ లాంటి వాళ్ళు, ఎస్కేఎన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ సినిమాలు తీస్తూ గీతార్ట్స్ని పచ్చగా ఉంచుతున్నారు. అందుకని ప్రత్యేకంగా నేను మీడియా ఎలాగో సినిమా చూస్తారు కనుక నా రిక్వెస్ట్ మీడియాకి ఏంటంటే, ప్రతిసారి మిమ్మల్ని ప్రమోట్ చేయమన్నప్పుడు మా మనసులో సక్సెస్ అయితే వచ్చే పేరు, డబ్బులే గుర్తుంటాయి. ఈ సినిమాని బాధ్యతగా మీరు ఫీల్ అయి చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.